యూజీసీ వివాదం నిన్న మొన్న పేపర్లో టీవీలో చూసి మీ అభిప్రాయం ఏమిటి దానిపైన వివాదం పైన? ఢిల్లీలో నిర్భయ అనగానే హ్యాడ్ చట్టం తేవాలి, నిర్భయ చట్టం తేవాలి, లేకపోతే దిశ అనే ఇన్సిడెంట్ కానీ దిశ చట్టం కావాలి, ఇంకో హ్యాడ్ ఉరిదీసేయాలి. సజ్జనారు చేసినంత మాత్రాన అది సక్రమం కాదు. మీరు ఒక ప్రొఫెసర్, విశ్వవిద్యాలయాలలో ఆచార్యులు పెద్దవారు వారే కులాన్ని పాటించిన తర్వాత వాళ్ళే కుల విషయం కక్కిన తర్వాత ఎవరికి పోయి చెప్పాలి? ఇప్పుడు నీకు స్కూళ్ళల్లో కులం లేదండి, కుల సంఘాలు లేవు, రాజకీయాలు లేవు, పిల్లలు ఫేర్ ఉన్నారు, చదివేస్తే ఉన్నమతి పోయిందని యూనివర్సిటీకి వచ్చినాక అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు 80లో ఉన్నప్పుడు స్కూళ్ళల్లో కులం లేకున్నదా? 70లో కులం లేకున్నదా స్కూళ్ళల్లో? ఏంది అసలు? ఏం దుర్మార్గం చేస్తున్నారు మీరు? మీ విధానాలు ఏమున్నాయి? మనుషులను కలిపి పెంచరా? యూనిఫామ్ ఎందుకు ఉంటుంది స్కూల్లో యూనిఫామ్ ఎందుకు ఉంటుంది మీరు చెప్పండి. రాజకీయ నాయకుడికి ఈ దేశంలో హిందువులే లేరు, తిట్టడానికి మాత్రమే హిందువులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వైపు ఇంకా ఈ దేశంలో విస్ఫోరణకు గురైన కోట్లాది మంది అంటరాని కులాల ప్రజలు ఎందుకు వెళ్ళట్లేదు? ఎవరు చెప్పిండ్రండి బుచ్చన గారు? మీరు అనుకున్నది మీరు చూడకపోతే ప్రపంచం కమ్యూనిస్టులు రాసినది చరిత్రనా? అది పేపర్లో రాసిందంతా చరిత్ర అనుకుంటున్నారా? నిజాన్ని చూడగలగాలి కదా. బీసీ పిల్లలు గొర్రెగాసం నీకెందుకే, నువ్వు చెప్పులు గుట్టు నీకెందుకు అని అంటున్నారని చదువుకున్న వాళ్ళు, అంత పెద్ద మేధావులు వాళ్ళు, ప్రొఫెసర్లు, వాళ్ళు కులాన్ని పాటించవచ్చున? రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు వేధిస్తే ఆత్మహత్య చేసుకున్నారు? యాకూబ్ మెహమాన్ షర్మిందా హే, తేరే కాతిల్ జిందా హే, భారత్ కా బర్బాదీ తక్ జంగ్ కరింగే ఎవరు ఈ శక్తులు? నేను అంటున్నాను. కులం విషయంలో ప్రజల మధ్య ఏకీభావం తీసుకుని రావడానికి ఒక నిర్మాణాత్మకమైన ఒక కార్యాచరణ ఎందుకు లేదు? కులం అనేది కనబడేది కాదు, వినబడేది కాదు, రుచి లేదు, రంగు లేదు దానికి. కానీ మెదడులో ఎట్లా పని చేస్తుంది అంటే, నువ్వు మాట్లాడుతుంటే కులాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద మాట్లాడుతున్నావు అని నేను అనుకుంటున్నాను. గడిచిన 10 ఏళ్లకు ఇప్పటికీ భారతీయుల ఆలోచనలో తేడా కనబడుతున్నది. పత్రికల్లో, టీవీల్లో వస్తున్న భాషలో కూడా అది దాని రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉన్నది. అందులో మంచి చెడులు ఏమిటని ఇప్పటికిప్పుడు మనం ఒక తులనాత్మక పరిశీలన చేసి నిర్ధారణ చేయలేము. కానీ ఒక మార్పు కనబడుతుంది. ఆ మార్పు మంచిగా చెడా ఏమిటనేది ముందు ముందు తేలుతుంది, కానీ ఇప్పటికైతే కనబడుతున్నది. ఇందులో భాగంగా, ఈ మార్పులో భాగంగా వస్తున్నాయి నిన్న మనం జరిగిన చర్చ యూజీసీకి సంబంధించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఒక నిర్ణయం, దాని పట్ల దేశవ్యాప్తంగా ఒక నిరసన, వీటితో పాటుగా జాతీయంగా జరిగిన పరిణామాలు, వీటికి సంబంధించిన విషయాలపైన మనం మాట్లాడదాం. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలతో పాటు రైట్ వింగ్ పాలిటిక్స్ పైన చాలా బలంగా తమ వాయిస్ను వినిపిస్తున్న వారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. వారు మన దగ్గర మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. యూజీసీ వివాదం నిన్న మొన్న పేపర్లో టీవీలో చూసి నా ఇంటర్వ్యూ కూడా చేసిన ఆ మధ్య, మీరు బహుశా గమనించారు. నేను చూశాను సార్. మీ అభిప్రాయం ఏమిటి దానిపైన, వివాదం పైన? ముందుగా ఏంటంటే అది మిస్లీడ్ అయింది, అందరు మిస్అండర్స్టాండింగ్ డెవలప్ అయింది. ఒక కమ్యూనిటీని వేధించడానికి అనేటువంటి ఒక మెసేజ్ పోయింది దాంట్లో. బిల్లు పేరు, యాక్ట్ పేరు ఏంది? యూజీసీ ఇచ్చింది అది యాక్ట్. ఇది కనుక ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఈక్విటీ వేరు, ఈక్వాలిటీ వేరు. ఈక్వాలిటీ అంటే సమానత, అందరికీ తెలిసిన విషయం. అది ముఖ్యంగా ఆర్థిక సమానత ఇటువంటిది వర్తిస్తుంది. ఈక్విటీ అండ్ ఈక్వానిమిటీ, ఈ రెండు పదాలు ఇవేంటంటే సమరసత, సమభావన, సద్భావన, ఇలాంటి విషయాలు వస్తాయి. కనుక ఈక్విటీని ప్రమోట్ చేయాలి అనేది యాక్ట్ ఇది. కానీ దీంట్లో మెసేజ్ ఏముంది అంటే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, హ్యాండిక్యాప్ 5 వర్గాలను కాపాడాలి. దేని నుంచి కాపాడాలి? వేధింపుల నుంచి కాపాడాలి. యూనివర్సిటీలో వాళ్ళు వేధింపులకు గురవుతున్నారు కనుక వాళ్ళని కాపాడడానికి ఒక చట్టం కావాలి. కనుక దీంట్లో ఎవరి నుంచి కాపాడాలి? కనుక రాక్షసులు ఎవరు? ఏ రాక్షసు నుంచి కాపాడాలి? అగ్రవర్ణం అనే రాక్షసుల నుంచి వీళ్ళని కాపాడాలి. ఇది పోయిన మెసేజ్ అక్కడ, రైట్? కనుక ఈ మెసేజింగే రాంగ్ ఉంది. మెసేజింగ్ నువ్వు కమ్యూనిటీస్ మధ్య సద్భావన పెంచే కమిటీలు వేసినాం అనుకో. మీరు ఎక్కడికి వచ్చినాము బుచ్చన్న గారు? ఇప్పుడు 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత రాను ఢిల్లీలో నిర్భయ అనగానే చట్టం తేవాలి, నిర్భయ చట్టం తేవాలి.
లేకపోతే దిశ అనే ఇన్సిడెంట్ కానీ దిశ చట్టం కావాలి. ఇంకో హ్యాట్ ఉరి తీసేయాలి, రేపులు చేసిన ఉరి తీసేయాలి. ఒక్కొక్క నేరానికి ఒక చట్టం చేస్తామా ఏంది? నేర ప్రవృత్తిని తగ్గించాలి కానీ నేరాలకు కట్టడి చేస్తూ చట్టాలు చేస్తూ పోనీ తగ్గుతున్నాయా? పోనీ నేరాలు ఏమన్నా తగ్గినాయా? రేపులు తగ్గినాయా? తగ్గలేదు. ఎన్కౌంటర్లు చేస్తే సాటిస్ఫై అవుతున్నారు జనాలు కూడా. ఏది అక్రమ ఎన్కౌంటర్లు చేస్తే, సక్రమం కాదు. సజ్జనారు చేసినంత మాత్రాన అది సక్రమం ఏం కాదు, అందరికీ తెలుసు. కోచి పడేసిండ్రు, చంపి పడేసిండ్రు పోలీసులు. చేయవచ్చా మరి? చట్టం ఎందుకు పని లేక, కోర్టులు ఎందుకు పని లేక? కనుక ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుంది కనుక ముఖ్యమంత్రి సైగ ఇస్తాడు, ఒక ఆఫీసరు చేసి పెడతాడు, ప్రజలు సాటిస్ఫై అవుతారు. ఇది అంతా బాగుందా? ఎక్కడి పాలనకు పోతున్నాం మనం? ఏ యుగానికి పోతున్నాం మనం అని నేను చెప్తున్నావు కదా. అది జరగదని అంటలేను. వాళ్ళు నేరస్తారు, ప్రాసెస్ బాగానే కనబడుతున్నది. వాళ్ళు చాలామైన దుర్మార్గులు, నేరస్తులు, ఘోరము. ఒక అమ్మాయిని, అమాయకులను, ఒక డాక్టర్ను ఇట్లా చేశారు. ఇది కరెక్టే. కానీ నేనేమంటున్నా అంటే నేర ప్రవృత్తి పైన దృష్టి లేదు మనకు, నేరస్తుని మీద దృష్టి ఉంది. వాడిని ఏం చేద్దాం, యాసిడ్ పోసినోని ఏం చేయాలి, కథం చేస్తే వరంగల్లా ప్రజలు సాటిస్ఫై అయ్యారు. నాయకుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రజల్ని ఎట్లా సాటిస్ఫై చేయాలి చూస్తున్నాడు కానీ చట్టాన్ని ఎలా అమలుపరచాలి, లేకపోతే అసలు నేర ప్రవృత్తి తగ్గించడానికి ఏం చేస్తున్నాం, స్కూళ్ళల్లో పాఠం ఎట్లా చెప్తున్నాం, స్కూళ్ళల్లో విలువలు నేర్పిస్తున్నామా, మన పిల్లల గ్రూమింగ్ ఎట్లుంది కానుంచి పోవాలి కదా. బేసిక్ 75 ఏళ్ళ నేను అనేది. ఎస్ కరెక్ట్. మీరు చాలా బేసిక్ క్వశ్చన్, మౌలికమైన ప్రశ్న మీరు వేసింది. మీరు ఒక ప్రొఫెసర్. విశ్వవిద్యాలయాలలో ఆచార్యులు పెద్దవారు వారే కులాన్ని పాటించిన తర్వాత, వాళ్ళే కుల విషయం కక్కిన తర్వాత ఎవరికి చెప్పాలి? నా పాయింట్ అదే, అక్కడికే వస్తున్నాను నేను. నచ్చేది ఏంటంటే ఇప్పుడు 75 ఏళ్ళ తర్వాత మన విద్యారంగాన్ని ఎట్లా ఎన్నుకున్నాం, మనం ఎట్లా చూజ్ చేసుకున్నాం? ఆ బ్రిటిష్ వాడు ఇచ్చిపోయిన విద్యను తీసుకున్నామా? మెకాలే విద్య అది ఇది అంటాం. బ్రిటిష్ వారు 1871లో ఒక చట్టం తెచ్చిండు, జన్మత చట్టం పేరేంది, జన్మజాత అపరాధి అని. అంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని. అంటే వాడు పుట్టికతోనే కొందరు ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళు పుట్టుకతోనే వాడు నేరస్తుడు అని ముద్ర చేసేస్తారు. వీడు బ్రిటిష్ వాడు చేసిండంటే ఒక అర్థం ఉంది, అది వాడు పుట్టిండు కనుక వాడు నేరస్తుడే అంతే, ఆ జాతిలో పుట్టిండు. మన దగ్గర కూడా చాలా కమ్యూనిటీస్ అటువంటి పేరు ఉంటుంది, దుర్మార్గం చట్టాలు చేసినాయి. ఆ తర్వాత కూడా కమ్యూనల్ వైలెన్స్ బిల్లు వచ్చింది, అదృష్టవశాత్తు అది పాస్ కాలేదు. కానీ కాంగ్రెస్ చేసిన బిల్లు కూడా అటువంటిది. అది కమ్యూనల్ వైలెన్స్ బిల్లులో మైనారిటీలు అందరూ మంచోళ్ళు కనుక నేరం జరిగితే జవాబు చెప్పుకోవాల్సింది ఎవడు? ఇతరులు, మెజారిటీ వర్గాలు కోర్టులో పోయి చెప్పుకోవాలి, అయ్యా ఈ తప్పు నేను చేయని ప్రూవ్ చేసుకోవాలి. నేను ఏంది, నో ఈ నేరంతో నాకు సంబంధం లేదని నేనే ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఆరోపణ మాత్రం చేస్తావు నా మీద, వృధాలతో ఉడుచుకోవాలి అని చేసుకోవాలి. కనుక నన్ను నేను మెజారిటీలో పుట్టినందుకు నేను నేరస్తుని. ఈ కాంగ్రెస్ చేసింది, ఇది కమ్యూనల్ వైలెన్స్ బిల్ అనేది కాంగ్రెస్ చేసింది. కనుక నేరస్తుని డిసైడ్ చేసి పడేస్తుంది ముందే. ఆ రోజు వాడు చేసిండు, ట్రైబల్స్ అదే బ్రిటిష్ వాడు చేసిండు, మొన్న కాంగ్రెస్ వాళ్ళు చేయబోయారు. ఇప్పుడు కూడా అలాంటిదే ఇది. ఇప్పుడు కూడా ముందే డిసైడ్ చేసేస్తున్నాం నేరస్తులను. నా పాయింట్ ఏంటంటే యూనివర్సిటీస్ వరకు వచ్చాక చదువులు, ఇప్పుడు నీకు స్కూళ్ళల్లో కులం లేదండి, కుల సంఘాలు లేవు, రాజకీయాలు లేవు, పిల్లలు ఫేర్ ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. టీచర్లు కూడా ఉన్నంతలో ఫేర్గానే ఉన్నారు. చదివేస్తే ఉన్నమతి పోయిందని యూనివర్సిటీకి వచ్చినాక అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇక చిన్న మాట, ఇక్కడ ఎందుకు లేవు స్కూళ్ళల్లో అంటే ఈ మధ్య స్కూళ్ళలోకి వస్తున్న వాళ్ళు అత్యంత వెనుకబడిన తరగతులు, అంటరాని కులాల వాళ్ళు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన టీచర్ల సంఖ్య ఎక్కువ ఉన్నది. కాబట్టి నేను అనుకుంటున్నా, నేను తిరిగి చూసిన వాళ్ళు ఏ సామాజిక వర్గాల నుంచి అయితే వచ్చిండ్రో ఆ వచ్చిన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అందుకే మనకు అది కానీ ఇప్పుడు 80లో ఉన్నప్పుడు స్కూళ్ళల్లో కులం లేకున్నదా, 70లో కులం లేకున్నదా స్కూళ్ళల్లో? ఇప్పుడు అది మీ వ్యూ పాయింట్ ఏంటంటే టీచర్లు అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు కనుక ప్రాబ్లం లేదు, యూనివర్సిటీలో అన్ని వర్గాల వాళ్ళు లేరు కనుక ప్రాబ్లం ఉంది అని అనుకుంటా కదా. నేనేమంటున్నా, నా వ్యూ పాయింట్ నేను చెప్తాను. స్కూళ్ళల్లో కూడా అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు,
ముఖ్యంగా పిల్లలు అన్ని వర్గాల వాళ్ళు చదువుకున్నారు. అవును. ఇప్పుడు కామన్ స్కూల్ విధానం ఒకటి కావాలి, ఇది నా డ్రీమ్ అని కేసీఆర్ ఒకటి అన్నాడు కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే పేదోడు నిమ్న వర్గాలు ధనికులు అందరూ ఒకే క్లాస్లో కూర్చోవాలి, నా మనవాడు నా డ్రైవర్ పిల్లలు నా మనవాళ్ళు ఒకే క్లాస్లో కూర్చోవాలి, వానితోడ వీనితోడ రాసుకోవాలి, ఇదంతా కథ చెప్పిండు. మళ్ళీ తర్వాత వాని మనవాడి ఒక గవర్నమెంట్ స్కూల్కి పోయి అట్లా ఉంది దుర్మార్గం ఉంది ఆడ ఏం బాగాలేదని చెప్పిండు, మళ్ళీ మీడియాలో చెప్పిండు అమాయకంగా. కనుక ఏం మార్చలే కేసీఆర్, ఏం మార్చలే. ఇంకా కేసీఆర్ చేసింది ఏంటంటే కులానికి ఒక గురుకులం పెట్టి కులాలను విడగొట్టిండు, స్కూలనే కలిసి పెరిగే అవకాశం లేకుండా చేసిండ్రు అన్ని వర్గాలు. ఇప్పుడు మనమేమో సమగ్రత కావాలి, అన్ని వర్గాలు కలిసి ఉండాలి, సమాజం కావాలి, కులరహిత సమాజం కావాలి, ఇవేమో ఉపన్యాసాలు ఇయనికే. నువ్వు ప్రాక్టీస్లో ఏం చేసినావు, ఎస్సీలను ఒక గురుకులం పెడితేవి, ఎస్టీలకు ఒక గురుకులం పెడితేవి, మైనారిటీకి ఒక గురం, కలిసి బతకనికి అవకాశం కల్పించకుండా పెద్దగా అయినాక అందరిని తీసుకుపోయి యూనివర్సిటీలో పడేసి అరే కలిసి ఉంటలేరా అయితే చట్టం చేస్తా, కట్టెదేస్తా, కొట్టి సంపద బిడ్డ, ఏంది అసలు ఏం దుర్మార్గం చేస్తున్నారు మీరు? మీ విధానాలు ఏమున్నాయి? మనుషులను కలిపి పెంచరా? యూనిఫామ్ ఎందుకు ఉంటుంది స్కూల్లో యూనిఫామ్ ఎందుకు ఉంటుంది మీరు చెప్పండి. అంటే నీ కులము మతము అన్నీ మర్చిపోయి నువ్వు ధనవంతుడు అయితే కూడా గొలుసులు వేసుకొని మెడకు ఇవి వేసుకొని తిరుగుతా ప్రదర్శన చేస్తుంటే కుదరదు. అందరూ ఒకలాగా ఉండాలి. చెప్పులు కుట్టేటువంటి పిల్లగాడు లేకపోతే ఓ సేటు పిల్లగాడు అందరూ ఒకలాగా ఉండాలి. యూనిఫామిటీ దేని కొరకు అంటే లెర్నింగ్ కొరకు. యూనిఫామిటీ అనేది నేర్చుకోవడానికి అందరం. నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను బుచ్చన్న గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 10వ తరగతి వరకు బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ మహబూబ్నగర్లో చదువుకున్నా, చాషాబ్గుట్లో ఉంటుంటే. నేను ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే నా ఫ్రెండ్ ఉంటుండే, వాని ఇల్లు గుట్ట ఎక్కి దిగాలి. ఆ గుట్ట మీద వాని ఇల్లు ఉంటుంది. వాని ఇల్లు ఏం తెలుసా, గుడిసెల నుంచి వాడు బయటికి వస్తాడు, నేను వాడు కలిసిపోతుండే. వాళ్ళ నాయన రిక్షా పుల్లరు, వాడు ఒకవేళ నాయన కూడా ఉంటే మా ఇద్దరిని ఎక్కించుకొని స్కూల్ కాడ దించి పోతుండే. ఇది దళితుల పిల్లవాడు, పెద్దగా అయ్యిండు వాడు, మంచి ఫుట్బాల్ ప్లేయర్. వాడు నేను ఇద్దరం ఆడుతుంటాం, కలిసి టీంలో ఉంటుంటాం. రారా దోస్తులం, సహజంగా 10 ఏళ్ళు కలిసి బతుకుతాం కదా. ఇంటర్మీడియట్ అయినాక ఫెయిల్ అయ్యాను, వాడు 10th అయినాక ఫెయిల్ అయ్యాడు, శిక్షా పుల్లర్ అయ్యాను. ఈరోజు కూడా ఏం రా అంటాడు వాడు నన్ను. ఇట్లా పెరగకపోతే అంటాడా ఎవడైనా? సాధ్యమవుతుందా? అవుతుందా ఇది? నువ్వు అరే కలిసి బ్రతకడం అనేది ప్రేమ, ఇద్దరి మధ్య సఖ్యత, సద్భావన అనేది కలిసి పెరిగితే వస్తుందా? నువ్వు ఒకసారి రూమ్లో పడేసి బిడ్డ కలిసి ఉండాలి లేకపోతే చట్టం తెస్తామా అంటే వస్తుందా? ఇది చాలా బాగుంది. అంటే మీ జీవిత అనుభవంలోకి వెళ్ళి చెప్పిన ఉదాహరణ అది. కొంచెం మొత్తం సమాజమే అట్లా మారిపోయింది. ప్రైవేటీకరణ తర్వాత ఏమైందంటే డబ్బున్న పిల్లలు అందరూ ప్రైవేట్లోకి వెళ్ళిపోయినారు. ఇక ఉన్న పిల్లలను, నిమ్న వర్గాల పిల్లలను కూడా ఎస్సీ పేరు మీద, ఎస్టీ పేరు మీద ప్రభుత్వమే హాస్టల్ పెట్టి, ప్రభుత్వమే విడగొట్టి, ఇప్పుడు నయం రేవంత్ రెడ్డి అవేంది ఇంటెగ్రల్ స్కూల్స్ అని అవి అని పెడుతున్నాడు. కలపాలి, కులరహితంగా కలిసి బతకడం నేర్చుకోవాలి. నేర్పియకుండా అన్నీ రావాలి పెద్దగా అయినాక అంటే కుల సంఘాలు పెట్టుకుంటాడు వాడు, తన్నుకుంటారు, ఇది చేసుకుంటారు, చట్టం కావాలని అంటారు. ఇక్కడ ఆగుదాం మనం. ఇన్ని పొరపాట్లు చేస్తాను. అంటే మీ ఆలోచన విధానము, అంటే మీ జీవితంలో చెప్పిన ఉదాహరణ ఉంది కదా. మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నాడు, బహుశా మీరు ఏబీవీపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసారు, అంటే జాతీయ స్థాయిలో. మండల్ కమిషన్ వచ్చినప్పుడు మండల్ కమండల్ అనే నినాదము, ఆనాడున్న మీ విద్యార్థి సంఘము ఎటువైపు ఉన్నది? మంచి ప్రశ్న అడిగాను. నేను అప్పటికే స్టేట్ ప్రెసిడెంట్ అయిపోయినాడు తెలంగాణలో, స్టేట్లో తిరుగుతున్నా. మండల్ కమిషన్ వచ్చినప్పుడు మా ఆల్ ఇండియా ఒక నిర్ణయం చేసింది, మండల్ కమిషన్ సమర్థించాలనే వరకు అత్యధికంగా అగ్రవర్ణాలు ఉండే సంస్థ మాది. ఇక్కడ తెలిస్తే కృష్ణ, జితేందర్ రెడ్డి, మేరెడ్డి చంద్ర వీళ్ళందరూ చంపబడ్డారు ఇక్కడ నక్సలైట్ల చేత. కనుక ఇంతమంది కనిపిస్తారు కదా, ఇంతమంది కనపడ్డా మేము అంతా సీనియర్స్ అందరం టూర్ చేసినాం, ప్రతి ఇన్స్టిట్యూట్కి టూర్ చేసినాం. నిజామాబాద్లో ఉన్నా, నేను కూడా కొన్ని కాలేజీలో పోయి వచ్చినాం. మా పెద్దవాళ్ళు టూర్ చేసి కూర్చునబెట్టి కమిటీలో ఉండే వాళ్ళకి అందరు కూర్చోబెట్టి ఇది మన విధానం, కనుక ఇది రిజర్వేషన్ ఎంతకాలం అని ఇంతకుముందు మీకు చెప్పిన, కనుక ఈ వివక్ష పోనంత కాలం రిజర్వేషన్ ఉంటుంది. 100 సంవత్సరాలు. ఇది పూనా ఒడంబడికలో హిందూ సమాజము దళిత సమాజానికి, నిమ్న వర్గాలకి ఇచ్చిన హామీ. ఇది గాంధీ అంబేద్కర్ది కాదు ఒప్పందం, గాంధీ అంబేద్కర్ది కాదు, ఇది హిందూ సమాజము నిమ్న వర్గాలకు ఇచ్చినటువంటి హామీ అది. కనుక పూనా ఒడంబడిక అనేది ఇద్దరు వ్యక్తులది కాదు, అది ఇప్పటికీ ఏబీవీపీ కట్టుబడే ఉంది. ఏబీవీపీ కూడా తిరిగి అందరికీ చెప్పింది. పోయేవాడు పోయినరు మా దగ్గర నుంచి కూడా, అప్పుడు పోయేవాళ్ళు పోయినరు, పోనిచ్చినాము, పోనీయండి, మనకి అర్థం కాలేదు కనుక పోనీయండి అని చెప్పేసినాం. ఇప్పటికి మేము అప్పుడు ఏబీవీపీలో ఉంటే ఇంకా మండలం అప్పుడు మేము బయటకు పోయినాము,
అని చెప్పుకుంటుంటారు. అరుణ్ శౌరి స్టాండ్ ఉన్నది. ఆ? అరుణ్ శౌరి స్టాండ్ ఉన్నది. అరుణ్ శౌరి అప్పుడు ఏబీవీపీలో లేడు. అరుణ్ శౌరి ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. రైట్ వింగ్ థాట్ ఉన్న వ్యక్తి లేడు, అప్పుడు లేడు, ఉమ్. అప్పటికి లేడు ఆయన. ఉమ్. ఆయన కంప్లీట్గా ఆయన తర్వాత ఆయన మీద దాడి జరిగింది, ఏబీవీపీ ప్రొటెక్షన్ ఇచ్చింది, ఆయన పేపర్ బయటికి రాకూడదు అంటే అట్లా ఇది డెమోక్రసీ ఇచ్చినందుకు ఆయన రుణం పడి కృతజ్ఞతతో ఏబీవీపీతో వచ్చిండు. తర్వాత సంఘానికి పరిచయం అయ్యిండు, బీజేపీకి పరిచయం అయ్యిండు. ఢిల్లీలో వాళ్ళ ఆఫీస్ను ప్రొటెక్షన్ చేసింది ఏబీవీపీ కార్యకర్తలు. కనుక డెమోక్రసీలో ప్రభుత్వాలు దాడులు చేస్తే ఎట్లా? ప్రింట్ దీని మీద మీడియాను కాపాడే ప్రయత్నమే అది, కులాలతో సంబంధం లేని విషయం. అరుణ్ శౌరికి ప్రొటెక్షన్ నిలబడ్డాం అంతే. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరకు పోలేదు, కానీ ఆయనే వచ్చాడు. కనుక ఆయన ఐడియాలజికల్లీ ఆనాడు ఆయన రైట్ రైట్ వింగ్. ఒక జర్నలిస్ట్ గా ఆయన స్టాండ్ ఏమిటి ఆనాడు? బీసీలకు రిజర్వేషన్ వ్యతిరేకించినా లేదా వారు? ఆయన వ్యతిరేకించుడు, నెహ్రూ కూడా వ్యతిరేకించుడు, అందరూ నెహ్రూ వ్యతిరేకించుడు. రాజీవ్ గాంధీకి ఇష్టం లేదు వాళ్ళు. నేను వాళ్ళ ఉద్యమం- అదే చెప్తున్నా. ఆ పర్టికులర్ ఉద్యమ సందర్భంలో మేము ఆ మాటకు వచ్చారు. రాహుల్ గాంధీ ఏమన్నారు? గతంలో మేము తప్పు చేసినాము, తప్పును సరిదిద్దుకుంటారు రాహుల్ గాంధీ అన్నారు. మేమేమంటున్నాం అంటే హిందూ సమాజమే తప్పు చేసిందని అంటున్నాం. మేము హిందూ సమాజాన్ని ఓన్ చేసుకుంటున్నాం. హిందూ సమాజాన్ని విడగొట్టి వీడు ఎస్సీలు, వీడు ఎస్టీలు, వీడు ఓసీ, ఎవడు ఓసీలు ఎవడు చేసిండో పాపం అయితే చేసిండు వాడు. కనుక మేము మనం ఈ బ్రాహ్మణులు చేసిండు, వాడు చేసిండు, రెడ్డి చేసిండు, అది పాపం జరిగింది. మన కుటుంబం ఒక కుటుంబం ఇది. కనుక జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిందే. ఇది హిందూ సమాజం యొక్క సమస్య. ఇది వాందివింది కాదు, మిషనరీల సమస్య కాదు. ఇది అడ్డం వచ్చినోడు మాట్లాడతాడు ఇప్పుడు సనాతనం గురించి, దాని గురించి. ఇది మా కుటుంబ సమస్య. మమ్మల్ని గెలుకుతారు బాగానే, కనుక మా వాళ్ళని రెచ్చగొడతారు. ఎంత విడగొట్టాలో అంత. నేను ఒక్కడు అడుగుతున్నా బుచ్చన్న గారు, ఈ దేశంలో రాజకీయ నాయకుడు ఒక్కడు వేదిక మీద నిలబడి హిందూ సోదరులు అని ఎవడన్నా అన్నాడు నాకు చూపించి ఈ రోజు వరకు? హిందూ సోదరుల కోసం మేము అన్నాడా? ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, ఇంతకంటే ఎందుకు వీళ్ళు సోదరులు కాదా? కాదు, వీళ్ళు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఓసీలు. హిందువులు లేరు ఈ దేశంలో. ఇప్పుడు హిందూ జీవన ఈ దేశంలో రాజకీయ నాయకుడికి ఈ దేశంలో హిందువులే లేరు. తిట్టడానికి మాత్రమే హిందువులు ఉన్నారు. తిట్టడానికి మాత్రమే హిందువులు లేరు ఈ దేశంలో. ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు. హిందూ సోదరులు లేరు, ముస్లిం సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు ఉన్నారు. ఇది ఎక్కడి సోదర భావం వస్తుందో నాకు అర్థం కాదు. ఇది అంటే నిజము ఎంత గట్టిగా చెప్తే భయం అనిపిస్తుంది, కానీ నిజాన్ని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు వాస్తవానికి ఈ 10 ఏళ్ల కాలంలో హిందూ జాతీయవాదం చాలా బలంగా వినబడుతున్నది. ఈ హిందూ జాతీయవాదంలో నిజంగానే కులాలు వద్దు అనుకున్నప్పుడు కుల సమానత్వంలో ఉండాలి. అంటే నువ్వు ఎవరున్నా కానీ కుల సమానత్వం సోదరభావం పెరుగుతుంది. ఇది కరెక్ట్ అనుకున్నా. కుల సమానత్వం రావాలనుకున్నప్పుడు నువ్వు కులం గురించి మాట్లాడాలి, వానికి అవకాశం ఇవ్వాలి. ఇవ్వకుంటే ఎట్లా వస్తుంది? ఈ 75 ఏళ్ళ ఈ 10 ఏళ్ల కాలం ఇప్పుడు ఏదైనా నేను మీకన్నా బలంగా చెప్తాను. నేను ఇప్పుడు ఎయిడ్స్ లాంటి భయంకరమైన రోగం వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినా అంటే, ఇది భయంకరమైనది, సంపద తింటుంది, దాచిపెడితే అయ్యేది కాదు, ఎయిడ్స్ గురించి మాట్లాడాలి అని చెప్పాను. చెడ్డది ఏదన్నా ఉంటే మాట్లాడాలి. కులం కూడా చెడ్డది కనుక దీని గురించి మాట్లాడాలి. నేను కూడా ఒప్పుకుంటున్నా, మాట్లాడితే తప్పేం లేదు. కానీ దీని పేరున సమాజాన్ని విడగొట్టాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి అంటే నేను ఒప్పుకోను. అది తప్పు. ఎన్నాళ్ళని ఇప్పుడు అందరూ అనేటువంటి ఇప్పుడు ఎక్కడ ఏమైంది సార్ అంటే, నేను 1986-87లో ఆర్ఎస్ఎస్ శాఖ మా ఊరికి వచ్చింది. 86-87లో వచ్చింది. ఆ శాఖ పోయి కూర్చున్న తర్వాత బీసీలు, ఎస్సీలు అందరు వచ్చేవాళ్ళు. అందరు శాఖలు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయేవారు. ఆ గంటన్నర వరకే అది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే జీవితం, ఎవరి జీవితం మారింది, ఎవరి వ్యవహారం మారింది. ఇదే సందర్భంలో అంటే ఒక చిన్న అంటే థాట్ ప్రాసెస్ డిస్కషన్ వచ్చింది. కాబట్టి యూనివర్సిటీకి ఇంకా వెళ్ళలే, మనం కిందనే ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీల వైపు, దళిత సంఘాల వైపు ఎస్సీలు, ఎస్టీలు చాలా సునాయాసంగా వెళ్ళగలిగారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వైపు ఇంకా ఈ దేశంలో విస్మరణకు గురైన కోట్లాది మంది అంటరాని కులాల ప్రజలు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళ ఇళ్ళకి వచ్చిండ్రు, వీళ్ళ ఇళ్ళలో తిన్నారు. వాళ్ళు ఎక్కడ జరుగుతున్నది మీరు చెప్పండి. మీకు రీచ్ లేనందుకు మీకు అట్లా అనిపిస్తుంది, కానీ శాఖ యొక్క రీచ్. నేను ఒక ఉదాహరణ చెప్తా. అప్రోచ్ చూసే దృష్టికోణంలో ఎంత తేడా ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. ఉదాహరణకు అంబేద్కర్ పేరున మరత్వాడ యూనివర్సిటీ పేరు మార్చాలి అన్నప్పుడు సుమారుగా 300 ఇండ్లు దగ్ధమైపోయాయి పేరు మార్చాలన్నందుకు. ఇది ఈ మరాఠా వీరులు వీళ్ళందరూ శివసేన ఈ బ్యాచెస్ అంతా కూడా చాలా పెద్ద గొడవలు అయినాయి. దాంట్లో అందరూ ఉన్నారు, శరద్ పవార్ బ్యాచెస్ వీళ్ళంతా, మరాఠా గ్యాంగ్ అంతా ఉన్నది అన్నట్టు.
మరత్వాడ అనేది ప్రైడ్ కదా అని అప్పుడు చాలా పెద్ద మంటలు పెరిగినాయి, అది అయిపోయినాయి. కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు కూర్చొని ఇట్లయితే కాదు ఇది అని శరద్ పవార్తో కూడా మాట్లాడారు. ఇది ప్రజలు ఒప్పుకోవాలి, ప్రజలు కనుక చుట్టుపక్కల ఔరంగాబాద్ చుట్టుపక్కల ప్రజలను 10 ఏండ్లు ఎడ్యుకేట్ చేశాను. 10 ఏండ్లు వేరే పని పెట్టుకోవాలి మేము. ఓన్లీ అసలు అంబేద్కరు మహాశయుడు అనేది ప్రజలకు తెలియాలి. ఇక్కడ పుట్టడం మనకు గర్వకారణం. కనుక అంతటి మహానుభావుడు ఇక్కడ పుట్టాడు. దీని కొరకు నేను లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతాను మీకు, ఏమేం చేశాము అని. కనుక ఆయన పేరు మీదనే 10 ఏండ్లు వేరే చేయలేదు. అసలు ప్రైడ్ అంటే ఈ మట్టి బిడ్డ మనకు గర్వకారణం. దీన్ని మేము ఇంటింటికి ప్రచారం చేసాం. 10-12 ఏళ్ల తర్వాత చట్టం చేస్తే కిక్కురు మనలేదు ఎవరు. శరద్ పవారు మంత్రాలయంలో చెప్పిన ప్రకటన ఇది. ఆర్ఎస్ఎస్ పరివార సంఘాలు అందరూ సమాజంలో తీసుకొచ్చిన మార్పు కారణంగా ఈరోజు పేరు మారింది అని, అంబేద్కర్ పేరున మారింది. అంబేద్కర్ మరాఠా యూనివర్సిటీగా మారింది. కనుక ఇది మేమేమి డంకా బజాయించి చెప్పుకోలేదు. మేము ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి క్లోజ్ చేస్తాను. ఉదాహరణకు కుల వివక్ష పోరాట సమితి అని ఒకటి ఉంటుంది. మీ కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం వాళ్ళు పెట్టుకుంటారు కదా దుకాణం. కనుక కుల వివక్షను పోగొట్టనీకైనా, కుల వివక్షను పెంచనీకైనా రాఘవులు అంటే ఆయన సైకిల్ వేసుకొని యాత్ర చేసి ఊరికి పోయినరు, గుళ్ళలో పోయినరు, చాలా పెద్ద చేవల చుట్టుపక్కల వచ్చినప్పుడు అంతా గొడవలైనాయి. టెంపుల్ ప్రవేశం చేసినారు, చెప్పులతోటి కొందరు ప్రవేశం చేసారు, డప్పులతో ప్రవేశం చేసారు, గంటలు కొట్టినారు, ఊర్లో తిరుగుబాట్లు వచ్చినాయి. ఎవడు రా నెక్స్ట్ డే అని అడగనీకి వీళ్ళు వెళ్ళిపోతారు. పోయినోడు ఎవడెవడు అని కొట్లాట్లు అయినాయి, తనలాట. ఇదొకటి పర్వం నీకు గుర్తు చేస్తున్నా. దాని పెద్ద రికార్డ్స్ ఉన్నాయి అన్నీ కూడా. కనుక ఏమైంది, సమాజం విడిపోయిందా కలిసిందా? దేవాలయ ప్రవేశం చేసిర్రు, మంచిదే. కానీ పోయిన వాళ్ళను అందరూ ఊరోళ్ళు ప్రశ్నించారు. ఎట్లా పోయినవరా, చెప్పులు వేసుకొని ఎందుకు పోయినవరా, ఎట్లా పోయినవు తనుకున్నారు, గొడవలైనాయి. నీకు అదే కావాలా? ఏంటంటే విడిపోవాలి వీళ్ళు ఆ పేరు మీద. ఇప్పుడు మేము పాలమూరు జిల్లాలో మీరు 2 క్లాసుల విధానం ఉండేది. మా మీద పోస్టర్లు వేసిండ్రు వనపర్తిలో, అక్కడంతా కూడా చంపేస్తామని. ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ శక్తులను ఖతం చేస్తాం మేము అని. దాని మీద మా దగ్గర మీటింగ్ జరిగింది సంఘ ఆర్ఎస్ఎస్ కార్యాలయం. ఒక పెద్ద ఆయన, నేను కూడా ఉండి ఇది కరెక్టే అన్న, వాడు వేసింది అని. ఏది కరెక్ట్ అని నా మీద కోపమైంది. అంటే మరి మనం ఉన్నందుకు కొనసాగుతుంది, మనం బలంగా ఉన్నాం పాలమూరు జిల్లాలో, కొనసాగుతుంది కదా. కనుక వాడు మనం లేకుంటే వాడు కత్తి పెట్టైనా బంద్ చేస్తుండేనేమో అని ఇట్లా జరిగింది చర్చ మా దగ్గర కూడా. మేము అంతర్గత చర్చలు చేసుకుంటాం. ఇవన్నీ అట్లా కాదయా, మనల్ని నిందించుకోవడం కాదు, మనం ఏం చేస్తామని చెప్పి 3 ఏండ్లు ఓన్లీ 30 గ్రామాలు మేము 32 గ్రామాలు మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్కడెక్కడ ఉంది అని ముందు సర్వే చేసినాం. దాని కొరకు సమ్మర్లో పిల్లలు ఏబీవీ పిల్లలు పోయి సర్వే చేశాను. తర్వాత సంఘ పెద్దలు మమ్మల్ని గైడ్ చేశారు. దీని కొరకు మీరు 3 రోజుల్లో పోతుంది అనుకోకండి అని ఒక పెద్ద ఆయన, నేను వారి పేరు చెప్పడం లేదు, మాకు చెప్పింది ఏంటంటే 5 ఏండ్లు పని చేయండి మీకు ఓపిక ఉంటే. కానీ ఆ ఊర్లో ఎవరెవరైతే దీన్ని సర్వేలో బుచ్చన గారు మీకు చెప్తే ఒక్క 32 గ్రామాల ఒక్క బ్రాహ్మణ్ పేరు రాలే, ఒక రెడ్డి పేరు రాలే. ఏ హోటల్లో గ్లాస్ నడుస్తుందో వాడు హోటల్ యజమాని అడిగితే ఏమంటాడంటే బోయోళ్ళు, బోయ కమ్యూనిటీ ఎక్కువ, గొల్ల కమ్యూనిటీ ఎక్కువ, ఇంకో కమ్యూనిటీ బీసీలే, గ్లాస్ ఎట్లా తీస్తావురా కొడుకా అని బెదిరగొట్టిండు. వాడు గ్లాస్ పెట్టిండు. ఇది నిజం. మీరు కావాలంటే నా ఇప్పుడు వస్తే ఆ గ్రామాలను తీసుకెళ్తా, జరిగింది తెలుస్తా. నేనేమైందంటే చివరకు 5 ఏండ్లు 4 ఏండ్లు పని చేసినాం. ఓవరాల్గా ఏ బోయాలు ఏ గొల్లోళ్ళు ఎవరైతే గట్టిగా పట్టుకున్నారో ఆ పిల్లలకే తెలియదు, మా దగ్గర తిరిగిండ్రు, వాళ్ళకి తెలియదు. ఇది ఈ విషయం చెప్పలే. వాళ్ళ విహెచ్పి భజన సంఘంలో పంపిండ్రు, కొందరిని ఏబీపీలో పంపారు, కొందరు బీజేపీలో పంపించారు. వాళ్ళు దేవాలయంలో భజనలకు వచ్చేవాళ్ళు, ఇల్లు వచ్చేవాళ్ళు. వాళ్ళతోటే శాఖలో మాట్లాడుకుంటూ అరే అది మంచిది ఆరమని, మనం తప్పు కదా అంటే అవునవును తప్పే అని వాళ్ళతోటి అనిపించినాం. వాళ్ళే పోయిన ఒక ఫైన్ డే ఎమ్మెల్యే తీసేయరా ఎందుకు పని లేక అని తీసేసాం. నిశ్శబ్దంగా చేసాం. ఒక్క రోజు కూడా ఈ రోజు వరకు మేము మీడియాకి ఇవ్వలేదు. 32 గ్రామాల్లో 64 గ్లాసులు ఉండేటివి, అవి మేము 31కి వచ్చేసినాయి. అంటే 32కి వచ్చినాయి. అంటే ఒక గ్లాసే మిగిలింది, ఒక గ్లాసు పోయింది. మేము ప్రచారం చేసినామా? నేను అప్రోచ్ గురించి చెప్తున్నా. మీరు చెప్పారు కదా గుడిసెలలో పోయినరు, వాళ్ళు ఆడపోయినరు, ఇదంతా మాయ. నేను ఇప్పుడు కూడా అంటున్నా, ఆర్ఎస్ఎస్లో మోహన్ భగవత్ ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చింది మీ దగ్గర మొన్న ఒక జస్ట్ 2 months బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇది అత్యున్నత స్థాయిలో దళితులు నిమ్న వర్గాలు ఎందుకు రాలేదు అని అంటే ఆయన చెప్పాడు, మా సంస్థలో రిజర్వేషన్స్ లేవు,
వస్తుంటారు గాంధీ కూడా వచ్చిండు, క్యాంపులకు వచ్చిండు, ఇవన్నీ చరిత్రలో అంబేద్కర్ అంబేద్కర్ కూడా వచ్చిండు, అవును, అవును. శాఖలో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారంటే మాకు తెలియదు అన్నారు దళితులు అంటే, ఆయన కూర్చున్నాడు అందరు కలిసే తింటున్నారు ఉంటున్నారు. ఆశ్చర్యపోయాడు. బాగుంది అనుకున్నాడు ఆయన. బాగుంది అని కానీ మీ విధానంతో నాకు అంత సమయం లేదు, నేను వేగంగా పోవాలనుకున్నా అని చెప్పాడు. గంతే డిఫరెన్స్ అంతా కూడా. కానీ ఆయన కూడా కోరుకున్నది ఇదే. కనుక నేను ఏమంటున్నా అంటే ఈ ఆర్ఎస్ఎస్లో లేదనుకుంటే చాలా పొరపాటు. ఒక ఆయనకి ఇట్లా ఏదో సోషల్ మీడియాలో ఇది నడుస్తుంటే ఎవరు చెప్పిండ్రు అన్న, లేరని ఎవరు చెప్పిండ్రు, మేము ఎన్నడూ చెప్పలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి పేటా వెంకటేశ్వరరావు గారు మా సంఘచాలకు, అంటే ఎట్లయితే సరసంఘ చాలకు దేశానికి స్టేట్కి హెడ్ ఆయన ఒక ఎంప్లాయీ ఆఫీసర్ ఉండే, ఆయన చనిపోయింది, ఇప్పుడు లేరు. నేను అన్న మా సంఘచాలక అంటే ప్రణామ అధికారి మాకు, అంటే పొద్దున్న లేచి శాఖ అయిపోయాక అందరము ఒకే సైడ్ టర్న్ అయ్యి అందరము ప్రణామం చేస్తాం. ఎవరికంటే ఆయనకి చేస్తాం మేము. కనుక ఆయన కులం ఏంది, ఆయన మొత్తం ఏంది మాకేం తెలియదు. మా పెద్ద ఆయన మా సంఘచాలక అనేది ఒకటి తెలుసు. ఏ కులమైనా ఉండవచ్చు. ఆ రోజు ఆయన ఉన్నాడు, ఈ రోజు ఇంకో ఆయన ఉంటాడు, మాకు సంబంధం లేదు. ఆయన జీవిత కాలం సమయం ఇచ్చి మాకు పనిచేసిండు. ఎంతోమంది ఉన్నారు నా వెంబడి నా క్లాస్మేట్స్, నన్ను ఏబీపీలోకి తెచ్చిన ఆయనే శేషప్ప అని ఉట్కూరు. ఆయన ఎమర్జెన్సీ జైల్లో ఉండి వచ్చినందుకు ఆయన జీవన విధానం చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. నేను ఎస్ఎఫ్ఐ కార్యకర్తను. మీరు ఎస్ఎఫ్ఐ? నేను ఎస్ఎఫ్ఐ కార్యకర్తను. ఐడియల్ స్టూడెంట్ లీడర్. ఆయన జైల్లో ఉండి ఎమర్జెన్సీలో జైలు అకృత్యాలకు ఎదుర్కొని వచ్చిన దళితుడు, బీడీలు అమ్ముకొని వాళ్ళమ్మ చదివిపించింది. ఎవరు చెప్పిండ్రు అండి బుచ్చన గారు? మీరు అనుకున్నది మీరు చూడకపోతే ప్రపంచం కమ్యూనిస్టులు రాసినది చరిత్రనా? అది పేపర్లో రాసిందంతా చరిత్ర అనుకుంటున్నారా? నిజాన్ని చూడగలగాలి కదా. కనుక ఎంతమంది అదే చెప్పాను, ఆయన్నే నన్ను అట్రాక్ట్ చేసింది. ఎన్నాళ్ళు పనిచేసారు ఎస్ఎఫ్ఐలో? నేను ఒక ఇంటర్మీడియట్ 2 years పనిచేశాను. 10th తర్వాత మహబూబ్నగర్లో పనిచేశాను. లీడర్ స్థాయిలో ఉన్నారా? లీడర్, స్టూడెంట్ లీడర్, వనపర్తిలో స్టూడెంట్ లీడర్ ఉంటే, మహబూబ్నగర్లో ఉంటే నేను మా ఇంటి పక్కల యూటీఐ ఆఫీస్ ఉంటుండే, యూటీఎఫ్ ఆఫీస్లో ఎప్పుడు చదువుకునేది, వాళ్ళెంబడి ఉండేది, ఇవన్నీ ఉన్నాయి. నేను యాక్టివ్గా సహజంగా నేను లెఫ్ట్ యాక్టివిస్ట్నే. కాబట్టి చూసి ఆయన రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అని అన్నా నేను ఆయనను. నువ్వు ఎట్లా పోయినావు రాబాయి, నువ్వు దళితుడు అయ్యి నువ్వు ఆర్ఎస్ఎస్, నేను అన్నాను రాంగ్ ప్లేస్ అని. నువ్వే రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్లో ఉన్నావు మురళి అని ఆయన అన్నాడు. సరే వచ్చేస్తాను సార్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఈ డిస్కషన్లో నేను చేస్తున్న ఆర్గ్యుమెంటో లేదు మీ ఆర్గ్యుమెంటో అనేది కాదు. ఇక్కడ నిజంగానే భారతీయ సమాజంలో ఉన్న ఒక లోపం ఉన్నది. ఆ లోపాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి? మీరు అన్నారు సమరసత, సమానత్వం అన్నారు కదా. మళ్ళీ యూనివర్సిటీకి వద్దాం మనం. ఈ సమానత్వం అనేది మనం ఎక్కడనో బుద్ధుల కాలం నుంచి తీసుకుంటే, మనం గుర్తుల కాలం నుంచి తీసుకుంటే కనుక యూనివర్సిటీలు ఉన్నాయి ఎప్పటికీ. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన దగ్గర ఉన్నాయి. కానీ ఆనాడు కుల వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఏందో నాకైతే తెలియదు. ఇవాళ మన ఐఐటి ఐఐఎంలలో ఆ బీసీ పిల్లలు గొర్రెగాష్టం నీకెందుకే, నువ్వు చెప్పులు గుట్టు నీకెందుకు అని అంటున్నారని వచ్చి వందల మంది పిల్లలు చనిపోయినట్లు పేపర్లో మనకు వార్తలు రికార్డ్ అవుతున్నాయి. మరి చదువుకున్న వాళ్ళు, అంత పెద్ద మేధావులు, వాళ్ళు ప్రొఫెసర్లు, వాళ్ళు కులాన్ని పాటించవచ్చునా? ముచ్చన ఈ విషయంలో కొద్దిగా పర్సెప్షన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా అంతే, పర్సెప్షన్స్ చేంజ్ చేయాలి. మనం మాట్లాడుకోవాల్సిందే ఈ విషయం, ఓపెన్గా మాట్లాడు. ఆమె పేరు ఏం పేరు, పాయల్, మహారాష్ట్రలో ఒక లేడీ చనిపోయింది కదా, పాయల్ తాడ్వి అని. 2018లో చనిపోయినట్టుంది. ఇక్కడ 2016లో రోహిత్ వేముల చనిపోయిండు. ఆ తర్వాత చాలా మంది అవన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు ఉన్న చీఫ్ జస్టిస్ ఆయన బాంబే ఆయన ఉండే కదా, ఆయన కూడా ఇక్కడ మన దీనికి వచ్చాడు, నల్సార్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్లా ఎందుకు ఐఐటీలో ఐఐఎంలో చనిపోతున్నారు, నిమ్న వర్గాల పిల్లలు చనిపోతున్నారు, దీని మీద ఒక స్టడీ చేయాలి అని నంబర్ కూడా చెప్పిండు, ఎంతమంది చనిపోతున్నారు ఏందనేది. నేనేమనుకుంటున్నా అంటే చాలా సీరియస్గా ఫాలో అయ్యారు మీరు. నేను ఇన్వాల్వ్ అయినాను రోహిత్ వేముల ఇష్యూలో, నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినాను. ఇక్కడ ఉన్నా నేను కనుక నేను వెళ్ళి వచ్చేవాడిని, మా పిల్లలతో మాట్లాడేవాడిని, నేను ఏం జరుగుతుంది చూసేవాడిని, దగ్గర ఉండి చూసేవాడిని కనుక నేను చెప్తున్నా. ఇప్పుడు ఇప్పటికీ ఆఖరిగా ఎక్కడ ఇష్యూ జరిగినా మీరు పోతారు, మీరే పోయిన అక్కడికి పోయి ఫీల్డ్ మీదకి పోయినా కదా, తప్పకుండా నేను. ఎందుకంటే అక్కడ రోహిత్ వేముల పాయల్ తాడ్వి ఇష్యూ నాకు తెలియదు వాస్తవంగా, ఆడ ఏం జరిగిందని. మెడికల్ అమ్మాయి బహుశా వివక్షకు గురై ఉంటుంది, ఏదో ఒత్తిడి జరిగింది, మొత్తం మీద సూసైడ్ చేసుకున్నది. రోహిత్ వేములను చంపారా ఎవరన్నా? మీ దృష్టిలో ఎవరు చంపారు రోహిత్ వేములను? ఆర్ఎస్ఎస్లు చంపారా? బీజేపీ వాళ్ళు చంపారా? ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఇదైతే మనకు తెలుసు కదా. రైట్, రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎవరు వేధిస్తే ఆత్మహత్య చేసుకున్నారు ఇది కూడా చూడాలి కదా. రోహిత్ వేముల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరు వేధిస్తే, ఏ వర్గాలు వేధిస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ వేముల ఇష్యూ ఏంది 2016 ముందు 2015లో సెప్టెంబర్లో అనుకుంటా యాకూబ్ మెమాన్ యొక్క యానివర్సరీ జరిగింది సెంట్రల్ యూనివర్సిటీలో. రోహిత్ వేముల ఏఎస్ఏ స్టూడెంట్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషను యొక్క స్ట్రక్చర్ను మీరు చూడండి ఎప్పుడైనా వీలుంటే, మీకు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ చేసి ఫోటోలు చూడండి. యాకూబ్ మెమాన్ యొక్క యానివర్సరీలో ఒక 100 మంది పిల్లలు ఉంటే 60-70 మంది పాత బస్సి గడ్డాలు ఇవి ఉండి టోపీ పెట్టుకునే ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది 20 మంది మాత్రం దళిత పిల్లలు ఉంటారు ఆడ. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ దాని పేరు. కానీ దాని యాక్చువల్గా ఇది ఉంది కదా, ఇస్లామిక్ గ్రూప్స్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయి దాంట్లో. దాని స్టోరీ అది వేరే విషయం. కానీ వాడు యాకూబ్ మెమాన్ అనేవాడు ఎవడు అంటే సుమారుగా 100-150 మందిని బాంబింగ్ చేసి చంపినటువంటి టెర్రరిస్ట్ ఒకడు. ఇది బాంబేలో. వానికి శిక్ష పడ్డది, వాడు చచ్చి. వాడిని శిక్ష పడకూడదు, ఆయనను ఇది చేయాలి, క్షమించాలి, లేకపోతే వదిలేయాలి, ఇట్లా పోరాటాలు చేసిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. గ్యాంగ్ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్. ఈయననే కాదు, పార్లమెంట్ మీద దాడి చేసిన ఆయనను కూడా అదే కదా వీళ్ళు. స్లోగన్ ఉంది కదా, హమ్ షర్మిందా హే, తేరే కాతిల్ జిందా హే. ఇది ప్రపంచం విన్నది కదా. యాకూబ్ మెమాన్ షర్మిందా హే, తేరే కాతిల్ జిందా హే, భారత్ కా బర్బాదీ తక్ జంగ్ కరింగే జంగ్ ఎవరు ఈ శక్తులు? నేను అంటున్నాను, భారత్ బర్బాదీని కోరుకునే శక్తులు ఎవరు? యుద్ధం ఎవరి మీద చేస్తారు మీరు? ఈ ఈ ఈ గ్రూప్లో అమాయకమైన ఈ దళిత పిల్లలు ఎట్లా ఇరుక్కున్నారని నేను అంటున్నాను. అమాయకుడు అని అంటున్నాను నేను. ఎవరిని? రోహిత్ వేముల. అక్కడ లీడ్ చేస్తున్నాడు ఆయన, ఏఎస్ఏని లీడ్ చేస్తున్నాడు. ఇది ఎట్లా జమ అవుతుంది? యాకూబ్ మెమాన్ను ప్రశంసించడం ఇది సరి అయిందా అని ఒక పిల్లవాడు ప్రశ్నించాడు. మరి ప్రశ్నించే గొంతుకలు అది అని అందరు మాట్లాడతారు. ప్రశ్నించొద్దా? ప్రశ్నిస్తే అది కూడా ఏమిట్లా సోషల్ మీడియాలో సుశీల్ అనే పిల్లవాడు, మా ఏబీ పిల్లవాడు ప్రశ్నించాడు. రాత్రి 11:30-12కి అది పెట్టిండు పోస్ట్. 1 గంట కల్లా ఈ గ్యాంగ్ అంతా వచ్చి సుశీల్ రూమ్ను తలుపులు బద్దలు చేసి వాడు లోపలికి పోయి దాన్ని కడుపులో గుద్ది హంగామా చేసి పడేసి పోయినరు. ఇది సెక్యూరిటీ గార్డ్స్ చూసినారు, రికార్డ్స్ ఉన్నాయి, కెమెరా రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు రికార్డ్స్ ఇవన్నీ తప్పించుకోలేవు. ఇప్పుడు కోర్టుకు పోయింది, వాడు హాస్పిటల్లో పడ్డాడు, సర్జరీ అయ్యింది, బతికిండు. ఇది విషయం. ఇది ఇంత అయినాక ఇటువంటి క్రైమ్ చేసిన వాళ్ళను సస్పెండ్ చేస్తారా చేయరా? మీరు చెప్పండి. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మనం ఐఐఎంల గురించి ఇది చెప్పేదే దేని కొరకంటే నరేటివ్ ఎట్లా బిల్డ్ అవుతుంది అనేది చెప్తున్నా నేను. నరేటివ్ అనేది ఈ దేశం మీద నేను ప్లీజ్ ఇది ఈ కుల వివక్ష ఎవరి మీద చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు నేను ఈ పాయింట్ నేను ఊరికే కంక్లూడ్ చేస్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రోహిత్ వేముల తర్వాత ఏమైందంటే దీన్ని ఉద్యమం చేశారు. ఎవరు పిల్లలు దళితులు సస్పెండ్ అయ్యారు, హాస్టల్ లేదు వాళ్ళకు, ఇది లేదు, అకాడమిక్స్ లేవు అంటే వైస్ ఛాన్సలర్ ఉండి ఏం చేశారంటే క్లాసులు అటెండ్ కాండి, మీరు బయట నుంచి వచ్చి క్లాసులు అటెండ్. తర్వాత హాస్టల్ కూడా ఇచ్చారు. ఈ పిల్లల కొరకు పెద్ద ఉద్యమం జరిగింది, దేశమంతా ఉద్యమం జరిగింది. వెలివాడ అని ఒక టెంటేషన్ రాడ. ఎవరు వెలివేసింది? ఎవరిని? వీళ్ళంతా ఈ యాకూబ్ మెమాన్ ఫాలోవర్స్ వీళ్ళంతా కూడా కదా. దాన్ని లీడ్ చేస్తున్నది రోహిత్ వేముల. చివరికి ఏమైందంటే దళితుల ఉద్యమంగా మారిపోయింది, వాడగా మారిపోయింది. నేను ఇక్కడ బయట సమాజానికి తెలియని విషయము నేను మీ ముందరే చెప్తున్నాను. రోహిత్ వేములతో మా కార్యకర్త ఒక ఆయన, పేరు చెప్పడం లేదు, పర్సనల్గా మాట్లాడమని నేనే చెప్పాను, మాట్లాడారు. రోహిత్ వేముల నువ్వు నేను కాంప్రమైజ్ అయితే వీళ్ళందరికీ ఏం సంబంధం, అట్లా ఏదన్నా ఉంటే ఆలోచన చేయండి అంటే మీ వాళ్ళు ఓకే చేస్తారా అంటే వాళ్ళు చెప్పాకనే ఓకే మాట్లాడుతున్నాను నేను. ఆయన ఒక దశలో వచ్చి ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, నేను చస్తే కానీ పోతుంది ఇది, మా వాళ్ళు అటువంటి ఆలోచన చేసినామంటే అన్నీ బయట పెడతామని నన్ను బెదిరిస్తున్నారు. ఏంది అడ్డం పెట్టుకున్నారు? ఇప్పుడు అన్నీ బయట పెడతామంటే ఏం బయట పెడతారు? సర్టిఫికేట్ బయట పెడతారు. దొంగ సర్టిఫికేట్ పెట్టినవరా నువ్వు అని మేము బయట పెడతామని దాన్ని బ్లాక్మెయిల్ చేసి కాదు ఆ దొంగ సర్టిఫికేట్ ఎవరు తెలియదు, వాళ్ళకే తెలుసు, వాళ్ళ ఇన్నర్ సర్కిల్ తెలుసు, మనకు బయట ఎవరికి తెలియదు. కేసు అయినాక తెలిసింది.
తర్వాత ఇప్పుడు అప్లోడ్ కాదు దొంగ కాదు అక్కడ ఉన్నది. వాళ్ళ నాయన బీసీ, వీళ్ళ అమ్మాయి SC కాదు, something ఇద్దరు ఏదో బీసీలే, ఇద్దరు వడ్డరనే. నేను అది కూడా చెప్తున్నా మీకు క్లియర్గా, ఇద్దరు వడ్డరనే. ఇది పెద్ద ఒక ఈకో సిస్టమ్, లెఫ్ట్ ఈకో సిస్టమ్. నేను బీసీ ఎస్సీ అనేది ముఖ్యం కాదబ్బా. నేను ఏమంటున్నా అంటే చర్చ జరిగింది అప్పుడు అంటున్నా. ఏదన్నా ఉండని ఆ. ఆ పిల్లవాడిని ఒత్తిడికి గురి చేసి ఆ పిల్లవాడే కాదు, ఇంకా 5 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా దళితులు ఉన్నారు. ఉమ్. వాళ్ళందరూ వెలేషన్ అనేది ఒక ఉద్యమం చేపట్టినాక ఆ పిల్లవాడు బయటికి రానికే రాలేదు. బయటికి వద్దామా, మీకు క్వైట్ ఆపోజిట్ నరేషన్ వాళ్ళు చెప్తున్నారు. నేను మీరు అదే ఏం చెప్తున్నా. చెప్తున్నారో దానికి నేను అందుకే భిన్నమైన నరేషన్ అటువైపు చాలా బలంగా ఉంది. నేను అందుకే చెప్తున్నా, ఇది క్లియర్ కావాలి. ఇప్పుడు ఆ అబ్బాయి ఒత్తిడి తట్టుకోలేక మధ్యన నేను అనవసరంగా అన్పాపులర్ అయితే సూసైడ్ చేసుకున్నాడు. దీనికి ఐఐఎంల పిల్లలకు ఏం నేనేనా ఈ సూసైడ్ను దేశం అంతా స్ప్రెడ్ చేసి మోడీని కొట్టడానికి దీన్ని ఉపయోగించాలి. ఇది మొత్తం ఈ దేశంలో రాజకీయం నడుస్తున్నాయి. పార్లమెంటు వరకు పోతుంది. ఏది దొంగ సర్టిఫికేట్, ఒరిజినల్ దళితే కాదు, పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఆ పిల్లవాడు. కనుక మీకు కనికరం లేదు, దయ లేదు, ఏం లేదు. రాజకీయమే కావాలి, రాజకీయ లబ్ధి కావాలి. మోడీ యాంటీ దళిత్ అనే ముద్ర కొట్టి చేశారు కదా లాస్ట్కు. దేశమంతా ప్రచారం చేసి కదా. దీనికి రాహుల్ గాంధీ వీడికి వస్తాడా? దేశంలో ఇంతమంది చనిపోతున్నారు, ఎందుకు రాహుల్ గాంధీ పోవడం లేదు? అంటే మీ నరేటివ్ విక్టరీ కోసము, మీ నరేటివ్ దేశం మీద దబాయించనికే, పార్లమెంట్ మీద దబాయించనికే ఎంత దుర్మార్గానికైనా పని మీరు ఒడిగడతారా? దీంట్లో ఒక మానవత్వ కోణం కూడా ఉంది అనుకోవచ్చు కదా. ఒక అబ్బాయి యూనివర్సిటీలో చనిపోయిండు, అట్లా కూడా అనుకోవచ్చు. పోనీ మానవత్వ కోణము, నిజంగా హాస్టల్లో వివక్ష జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది మానవత్వ కోణం. ఈడ కొట్టి చంపిండు వాడు, సావు బతుకులో ఉండి బయటకు వచ్చిండు వాడు. ఒక క్రిమినల్ యాక్షన్ జరిగింది, దీనికి మానవత్వం జోడిస్తావా? వెలివాడ వేస్తావా నువ్వు? దేన్ని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? అంటే నేనేమంటున్నా అంటే, నిజం కాకపోయినా దాన్ని ఒక నరేటివ్గా తయారు చేసి ఈ దేశ ప్రజల మీద నెట్టేసి ఫేక్ నరేటివ్స్ యొక్క యుద్ధం నడుస్తుంది ఈ దేశంలో. ఇక్కడ ఏమైందంటే వాస్తవానికి ఈ గడిచిన మునిపెన్నడూ లేని విధంగా రెండు భావజాలాల మధ్య అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇప్పుడు దళిత సంఘాలు, బీసీ సంఘాలు, ఈ సంఘాలు బలంగా ఉన్నాయి. ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు రాజకీయ చైతన్యం పెరిగింది. ఇప్పుడు వినండి, వివక్ష ఒకవేళ ఉంటే మైనారిటీలకు ఉంటుంది, లేకపోతే ఈ వర్గాలకు ఉంటాయి. ఇవన్నీ కూడా మిగతా వర్గాలు బిక్కున బతుకుతున్నారు. వాళ్ళు కూడా వాడేం పతివ్రత అని అంటలేను, వాడు చేసేవి చేస్తాడు. అరే నేను ఎవరు సంఘాలు బలంగా ఉంటే మీతోడికి బిక్కుననే ఉంటుంది కనుక నేనేమంటున్నా అంటే, ఫేర్గా ఆలోచించండి దయచేసి. ఎవరు వివక్షకు గురి కాకూడదు. యూనివర్సిటీ కులరహిత క్యాంపస్గా ఎందుకు డెవలప్ చేయకూడదు? మనము ఎందుకు ఒకని మీద ఒకని ఉసిగొలిపి చట్టాలు చేసి వీని చంపుతా వాని చంపుతా, ఒకని నేరస్తుని చేస్తా, ఇంకొన్ని బాధితుని చేస్తా అని అప్రోచ్ సరి అయింది కాదు, మార్గమైంది. ఎన్ని రోజులు దరిద్రం కులం పంచాయతీ. ఇక్కడ మనకు ఐఐఎంలలో ఐఐటీలలో జరుగుతున్నది మీద చేయడము, వానికి అది ఉందా లేదా, బెల్ట్ ఉందా లేదా, ఇవన్నీ అప్పట్లో జరిగిన అది మూర్ఖత్వము. నేను ఏమంటున్నా అంటే, యూనివర్సిటీలో ఎవడైనా ప్రొఫెసర్ వెధవలు ఉంటే కొందరు ఈ సెలక్షన్ ప్రాసెస్లో కూడా అన్ని తప్పులు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూ అనే పేరు మీద ఎవరి కులమోని వాడు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది మెరిట్ లేకపోతే కూడా కొన్నిసార్లు ఎంత ప్రాబ్లం అవుతుందంటే రీసెర్చ్ జరగడం లేదు. ఫ్యూచర్ జనరేషన్, అది ఎస్సీ ఎస్టీ అని అంటలేను, ఫ్యూచర్ జనరేషన్కు రీసెర్చ్ అందించే ప్రొఫెసర్లు దొరుకుతలేరు, మనకు క్వాలిటీ ఉన్న ప్రొఫెసర్లు దొరుకుతలేరు. లాస్ట్కు మన దేశం యొక్క ఎడ్యుకేషన్ ఏమవుతుంది, మన రీసెర్చ్ ఏమవుతుంది? ఇది ఎవరైనా వరి అవుతున్నారా మనకు? మన వాళ్ళు ఇది వరి అవుతలేరు. కుల సంఘాలు పెట్టుకుందాం, వాడిని వీడిని తనుకుందాము. యూనివర్సిటీలను మీ ఆలోచన చాలా నోబుల్ థాట్, చాలా మంచి ఆలోచన. నిజంగానే అట్లా ఉంటేనే మంచిది. బతికే 4 రోజులు మనుషులు 1000 ఏళ్ళు ఎవరు భూమి మీద ఎవరైనా కాదు బుచ్చన్న సార్, మీకు తెలియదు. నేను ఇద్దరిని చూసినా కనుక చెప్తున్నాను. నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు. చెప్పమంటే నా కలీగ్ అని జడ్చలో నా లెక్చరర్ యొక్క కొడుకు, దళిత్ పిల్లవాడు, ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాడు. వాడు టెక్నాలజీ స్టూడెంటు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆడ పిహెచ్డి కావాలంటే నేను పట్టుకొని జేఎన్టీయూలో నేనే తిరిగినా వానికి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను పోతే ఏంటంటే అగ్రవర్ణాల ప్రొఫెసర్లు యాక్సెప్ట్ చేస్తారని పోయినా నేను, కానీ చేయలేదు. అరే వానికి మెరిట్ ఉంది, నేను చెప్తున్నా. ఎంట్రన్స్ రాసిండు, ఏది పిహెచ్డి కొరకు ఎంట్రన్స్ రాసిండు. రాస్తే సీటు వచ్చింది, మార్కులు వచ్చినాయి మంచిగా.
అలాట్మెంట్లో మంచి ప్రొఫెసర్లు యాక్సెప్ట్ చేస్తలేరు. ఒకసారి క్యాస్ట్ విషయం చెప్పంగానే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు తెలుసా? వాడు భయపడుతున్నాడు. ఎందుకంటే వీడు సగమైనాక ఒకటి పెడతాడు మెలక, నాకు ఈయనిస్తలేడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు, వాడు కూడా భయపడుతున్నాడు. నిజాయితీగా చెప్తున్నాను నేను. మరి ఇట్లయితే ఎట్లా అని అంటున్నా. మరి వాడు గైడ్ చేయాలి కదా. నా దళిత ప్లాన్కి మెరిట్ ఉన్న ఒక ప్రొఫెసర్ గైడ్ చేయాలి. వానికి భయం పట్టుకునే. ఇది ఆడపిల్ల అయితే ఇంకా భయం వానికి. ఎందుకనంటే ఏదైనా కేసు పెడుతుంది, ఇది పెడుతుంది. నాకు ఎందుకు వచ్చిన గొడవ, నేను రిటైర్మెంట్ టైంలో, ఆ టైంలో అందరూ రిటైర్మెంట్ టైంలో ఉంటారు కనుక ఇట్లా చూస్తాడు ఎందుకు వచ్చిన గొడవ అని దూరం ఉంటున్నాడు. ఇట్లా అయితే ఎట్లా అంటున్నా. రీసెర్చ్ ఏం కావాలి, రేపు యూనివర్సిటీలో ఏం కావాలి, నాకు జరిగిన ఇది అనుభవం సీరియస్గా అడ్రస్ చేయాల్సిన విషయం ఇది. నేను ఫైనల్గా దీంట్లో అన్నిటికన్నా నేను డ్రా చేస్తున్న పాయింట్ ఏంటంటే విశ్వసనీయత, విశ్వాసము భిన్న కులాలు వర్గాల మధ్య నెలకొల్పడానికి మీ దగ్గర ఏం మెకానిజం ఉంది, మీ దగ్గర ఏం ప్రోగ్రామ్ డిజైన్ చేసిండ్రు, సద్భావన కమిటీలు ఎందుకు వేయరు, సద్భావన కార్యక్రమాలు ఎందుకు తీసుకురారు, యూనివర్సిటీని కులరహిత యూనివర్సిటీగా డిక్లేర్ ఎందుకు చేయరు, మీరు ఇట్లా పాజిటివ్ ఎందుకు ఆలోచన చేయరు? ఎంతసేపు ఇదే నెగిటివా మీకు? ఇక్కడ మనం అంటే ఇక్కడ సార్ ఎప్పుడైనా ఎవరు నిర్ణయాత్మక దాంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు? అక్కడ ఐఐటి ఐఐఎంలలో సాధారణంగా గొర్రెలు కాచుకునే వాళ్ళు, బర్రెలు కాచుకునే వాళ్ళు, చెప్పులు పని చేసుకునే వాళ్ళు, బొందలతో పెట్టేవాళ్ళు, వీళ్ళు ఈ మధ్య కొంచెం చదువుకొని ఆ స్థాయికి వెళ్తున్నారు. ఈ మధ్యలో వచ్చింది దాంట్లో ఆయన పేరు నాకు గుర్తొస్తలేదు, చీఫ్ జస్టిస్ రిటైర్ అయ్యారు కదా బాంబే నుంచి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నేను దీని మీద స్టడీ చేస్తే అన్ని ఐఐటీలో వీటిల్లో చస్తున్న పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఏం ఒత్తిడి తెలుసా? కుల వివక్ష కాదు, కుల వివక్ష కూడా ఉంది, కానీ అసలైన విషయం ఏంటంటే ఈ పిల్లలు గుడిసెల నుంచి వచ్చిండ్రు, గ్రామాల నుంచి వచ్చిండ్రు, లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి బాగా విపరీతంగా, తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆడ గ్రేడ్ 7%, 8% దాటితేనే ముందుకు పంపించే ఒక సిస్టమ్ ఉంటుంది క్వాలిటీ కోసం. అక్కడ ఫెయిల్యూర్స్ పెరిగినాయి. మీరు రికార్డు చూడండి, ఫెయిల్యూర్స్ పెరిగినాయి. ఈ పిల్లలను ఫెయిల్యూర్స్ అయిన పిల్లలను దగ్గర తీసుకొని కాస్త ప్రేమ చూపించి, భరోసా కల్పించి ముందుకు పంపించే వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకు విశ్వాసం కలిగించాలి. కులమే కాదు, చదువులో కూడా ఒక విశ్వాసం కలిగించాలి. ఈ ఎట్లనో లాగా వాడు సీటు కొట్టిండు, పోరాడి సీటు కొట్టిండు, కానీ కొట్టినాక అక్కడ తట్టుకోలేకపోతున్నాడు. అక్కడనే కాదు, ఇక్కడ ఇంకొకటి, అది కులాలు పక్కకెట్టండి, కాసేపు పక్కకు పెడితే ఇన్ జనరల్గా ఈ భారతదేశంలో విద్యార్థుల సూసైడ్స్ పెరిగినాయి. పెరుగుతున్నాయి. ఏ ప్రెషర్ను తట్టుకోలేని పిల్లలు తయారైనరు, సున్నితత్వం ఎక్కువైంది. ఎందుకు కౌన్సిలర్లు, వెనకటికి కౌన్సిలర్లు ఉండేలా యూనివర్సిటీలో, దాంట్లో కౌన్సిలర్లను పెట్టండి, పిల్లలు కౌన్సిలింగ్ చేయండి. ఎందుకు కౌన్సిలర్లు? నీ పెంపకంలోనే ప్రాబ్లం ఉంది. నారాయణ చైతన్యలో 1 మార్కు తక్కువ వస్తే వాడు సూసైడ్ చేసుకుంటాడు. 1 మార్క్ తక్కువ వస్తే టాప్లో పోటీ ఉంది. ఒక పర్టికులర్ ఇష్యూ వచ్చి మళ్ళీ జనరలైజ్ చేస్తున్నారు అన్న, రెండు ఉన్నాయి. ఓవరాల్గా విద్యా వ్యవస్థలోనే రావాల్సిన ర్యాంకులు కాదు, చదువు, జీవితం వేరు, చదువే వేరు. ఇక్కడ మీరు అన్నట్లు ఆ దగ్గరికి వచ్చిన విషయం, అధ్యాపకులు, పైనున్న వ్యవస్థ లేదా పాలక మండలి ఫెయిల్ అవుతున్న పిల్లలు, ఒత్తిడి గురవుతున్న వారి పట్ల ఒక దయ, ఓదార్పు, ప్రేమ, కరుణ ఉండాలి కదా. అందుకే నేను అది క్యాంపస్లలో కావాల్సింది ఈ ఈక్విటీ ఇవి కమిటీలు కాదు, లేకపోతే ఏంటివి వేశారు కదా, స్క్వాడ్స్ అని ఒకటి వేశారు, ఇంకేదో వేశారు. ఈ కమిటీలన్నీ ఇవి కాదు, చెక్ చేయనికే లైట్లు పెట్టి ఇదేం చేస్తారు? ఎంతసేపు నేరస్తుని చూసినట్టు చూడకండి మీరు. ఎవడైనా పిచ్చి వెదవా ఆ థాట్ ఇంకా వెనకటిగా బ్రాహ్మణికల్ థాట్ తోటి వాడు ఊర్లలో తీసుకొని వచ్చింది ఉంటే వాని దగ్గర మీద వేసుకొని పోయి పట్టుకపోయి వాని సరిదిద్దుకునేది ఉంది. వాడు నేరస్తుడు కదా. ఒకవేళ వివక్ష చూపిస్తుంటే అందరు ఉండరు, వాడు ఉంటాడు, వాడిని పెట్టుకోవాలి. అట్లనే ఇక్కడ కుంగిపోతున్న పిల్లలను హక్కున దగ్గర తీసుకునే అటువంటి వ్యవస్థలు కావాలి. ఇది కావాలి కానీ, పాజిటివ్ థింకింగ్ కావాలి కానీ, నువ్వు వైరం పెట్టి యుద్ధాలు చేసి ఎవరు? ఆ రోహిత్ వేముల, రాధికా వేముల ఎవరు? ఆ పాయల్లో వాళ్ళ తల్లి ఎవరు? 16లో చచ్చిపోయింది, వాడు చనిపోయిండు, వాడు 18లో చనిపోయిండు, 19లో ఇద్దరు పోయి కేసేస్తారు. వీళ్ళిద్దరు బాంబే ఆమె, ఈయన హైదరాబాద్ ఆమె, వీళ్ళని కలిపిన వాళ్ళు ఎవరు? యుద్ధం చేస్తున్న వాళ్ళు ఎవరు?
ఎవరు ఈ నరేటివ్ క్రియేట్ చేసే వాళ్ళను నేను చెప్తున్నాను. మీరు basic- వీళ్ళను basic- కలిపి basic నో thing నో ఒకటి. నో వీళ్ళను కలిపి సార్ నన్ను కంప్లీట్ చేయని నన్ను ఒకటే సెంటెన్స్ ఇది ఒక ఒక ప్రొవకేషన్ థాట్ ప్రాసెస్ బిల్డప్ చేస్తున్నారు వీళ్ళని మీరు అంటున్నారు. ఈ దేశంలో ఒక ఈకో సిస్టమ్ దీని మీద పనిచేస్తుంది. ఈ సమాజాన్ని విడగొట్టాలి కనుక ఆడ బాంబేలో ఉన్న ఈమెను పట్టుకొచ్చి ఓ సింపతి క్రియేట్ ఈమెదంతా ఫాల్స్ కేసే అని తేలిపోయింది. ఎస్సీ కూడా కాదు పిల్లవాడు, పాపం అన్యాయంగా చనిపోయిండు కనుక వీళ్ళని పట్టుకోవాలి, కూర్చోబెట్టాలి కోర్టులో. దీని మీద మాట్లాడితే ఏమంటే ఇవాళ మనం ఏదైతే మాట్లాడాలనుకున్నామో అది సెట్ బ్యాక్ అయిపోయి ఈ విషయాలు ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఒకానొక ఏదైతే ఉన్నదో ఇబ్బందికరమైన అభ్యంతరకరమైన అంశం ఉన్నదో దాన్ని మనం ఎట్లా నివారించాలి, భిన్నంగా విడిపోయిన సమాజాన్ని ఏకీకృతం ఎట్లా చేయాలనేదే. మనం ఊరికే విడిపోయి ఇప్పుడు అంతే నా ఆర్గ్యుమెంట్ మీద నేను 24 గంటలు మాట్లాడలేదు, మీ ఆర్గ్యుమెంట్ అది కాదు సార్. ఇక్కడ అవును నేను ఒప్పుకుంటా, అది కరెక్ట్. సమాజంలో దరిద్రం కులాలు ఉన్నాయి, అది పెట్టింది పలానా వ్యక్తి అని పేరు చెప్పి ఉన్నాయనే ఒప్పుకుంటా. ఉన్నమాట అంగీకరించాల్సింది. కుల తత్వం ఉంది, ఉంది, అది పోవట్లేదు, అందరికి ఉంది. మళ్ళీ దయచేసి అందరికి ఉంది, దాంట్లో మినహాయింపు ఏం లేదు. బ్రాహ్మణుడు వాని చెప్పుతో కొట్టు, ఇది కొట్టు, ఇది కూడా ఎక్కువైపోయింది. ఇది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది. దరిద్రుని దళితులను ఎంత హింస చేయాలనో అవి జరుగుతున్నాయి, రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలు అత్యాచారం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పిన ఆయన ఒక ఎమ్మెల్యే. మీరు చూసిన పేపర్లో వచ్చింది, చూసాను. అదే సమాజ్వాదీ పార్టీ కాంచనా అని లేడీ, ఆమె ఇస్తే తప్పు లేదు అని అంటది. ఆమె ఏం అంటే దీన్ని ఏమనాలి చెప్పు, ఇది ఎవరు నేర్పిండ్రు వాళ్ళకి? ఇది జూతే మారో చార్ అని, బ్రాహ్మణ్ తరాజు గిరాజు అని స్లోగన్లు, ఇవన్నీ కూడా యూనివర్సిటీలో స్లోగన్. జేఎన్యూలో పోతే ఇట్లా రాసి పెడతా, వీడు వనికి చచ్చిపోతున్నారు. యువతల వీని బాధలు కూడా ఉన్నాయి కదా, మనుషులే కదా వీళ్ళందరూ. లాస్ట్ వీడైనా వాడైనా, నేను ఏమంటున్నా ఎవరిని వెనకేసుకొస్తలేను, కానీ ఎప్పుడు ఈ బుద్ధి మారుతుంది. ఇప్పుడు యూనివర్సిటీలు ఇప్పుడు దీంట్లో యూజీసీ నిర్ణయం ప్రకారం తీసుకున్న తర్వాత కొందరు ప్రధానమంత్రి పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. దీని మీద నేను ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను. దీంట్లో అన్నిట్లో కూడా జ్యుడిషియల్ సిస్టమ్ కూడా చాలా నటోరియస్గా ఉంది. ఈ అన్ని దేశాల్లో కూడా జ్యుడిషియరీ యొక్క కారణంగా ఎన్నో ఈ జంజీ ఉద్యమాలన్నీ మీరు కనుక చూస్తే అన్నీ అవే ఉద్యమాలు. నేనేమంటున్నా అంటే ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని బద్దలు చేస్తాడు, ఈసారి 400 వస్తే అని ఒక భయకంపితులు చేస్తే దెబ్బకు 240 పడ్డాయి కదా. నేరస్తుడు బీజేపీ నాయకులు అన్నారు కదా, మేము వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు, వాళ్ళే అన్నారు. ఒక కేసీఆర్ కూడా అందరూ అన్నారు, అది వేరే, అది ఇంపార్టెంట్. కానీ ప్రచారం చేసింది మాత్రం దీని మీదనే కదా. తర్వాత రోహిత్ వేముల చనిపోయినప్పుడు దుర్మార్గుడు దళితులను చంపనీకని అని, ఇది కదా. అంటే ఇదే మోడీ దళితులను చంపుతాడు, ఇదే మోడీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తాడు, ఇదే మోడీ చేస్తాడు, ఇదే మోడీ ఈరోజు అగ్రవర్ణాలు చంపేస్తాడా? నాకు ఏదైనా ఒకటి చెప్పండి కనీసం. ఏ వర్గాన్ని అందరినీ చంపేస్తాడా? పోనీ భారతీయులందరినీ? ఏం పిచ్చి నరేటివ్స్ కాకపోతే వినేవాడు ఉన్నాడని చెప్పేవాడు చెప్పుకుంటూ పోతాడా? కనుక విషయమా కాదు, ఇది మోడీకి సంబంధం లేని విషయం. జ్యుడిషియరీ ఒక ఆర్డర్ ఇచ్చింది, వీడు ఒకడు ఆఫీసరు దాన్ని తయారు చేసిండు, కనీసం అందరినీ కలిపే ఆలోచన లేదు, దాంట్లో ఏమీ లేదు. కనుక అది బాధ్యత రహితమైనట్టు జ్యుడిషియరీ ఎన్ని ఆర్డర్స్ ఇచ్చింది. అది కాదు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిర్ణయం తీసుకుడు పదజాలం చాలా ప్రధానమైంది. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు కాదు కదా, 5వ తరగతి 10వ తరగతి పిల్లగాడు ఏమో రాసినట్టు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ప్రొఫెసర్ల స్థాయి కదా, వాళ్ళు సమాజాన్ని ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళు వాక్య నిర్మాణంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో తప్పు బుద్ధిపూర్వకంగా జరిగిన 2012 ఆర్డర్స్కు యాక్ట్కు 2012లో కూడా ఒకటి ఉంది కదా. కనుక అప్పటికి అదే దాన్ని సవరిస్తే ఇప్పుడు కొత్త ఆర్డర్ దాన్ని అదేమో అడ్వైజరీ రోల్ మాత్రమే ప్లే చేసింది. ఇప్పుడేమో పనిష్మెంట్ పెట్టి దీన్ని నియంత్రించేటువంటి ఒక పని చేశారు. దీంట్లో పార్లమెంటరీ కమిటీ ఉంది, దాంట్లో అందరూ ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ దాన్ని లీడ్ చేశారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. పెట్టినప్పుడు దీంట్లో ట్రిగ్గర్ పాయింట్ అని అంటాం ఒకటి, అగ్రవర్ణాలకు కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే ఎస్సీ ఎస్టీలకు వివక్ష అనేది మొదటి నుంచి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా ఉంది, దేశం కూడా యాక్సెప్ట్ చేసింది. వాళ్ళకు అక్కడక్కడ ఊర్లలో ఇప్పటికి అవమానాలు జరుగుతున్నాయి, ఇదంతా జరుగుతుంది. నేను ఇంతకు కూడా చెప్పిన ఓబీసీని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసిండ్రు. ఓబీసీల మీద చాలా కేసులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్, కానీ ఇప్పుడు ఓబీసీ అనే సెక్షన్ మొత్తం పోయి ఏడైంది, ఎస్సీ ఎస్టీతో కలిసి కూర్చున్నది ఇప్పుడు. కనుక 80% మంది హిందువులు అక్కడికి వచ్చేసారు. వీళ్ళు 3-4 మిగిలేసరికి ఒక అభద్రత వచ్చేసింది. 5-10% జనం ఒక దగ్గరికి వచ్చారు. ఎస్సీ ఎస్టీలు ఉండి మిగతా వాళ్ళంతా ఇక్కడ ఉంటుండ్రి. కనుక ఈ విషయం ఏంటంటే అంతమంది ఒక దిక్కు చేసి ఒక చిన్న మైనారిటీ గ్రూప్ను ఒకటి చేసి మీరు బాధితులు అన్నప్పుడు ఒక
ట్రిగ్గర్ పాయింట్ బహుశా వచ్చింటుంది వాళ్ళకు, అరే మమ్మల్ని మూలకు నెట్టేసి కొడుతున్నారా అని ఒక ఇది అభావం వస్తే వచ్చిండొచ్చు. అయినా సరే నేనేమంటాను అంటే నువ్వు రాసేటప్పుడే అసలు నేను ఉల్టా చెప్తున్నాను, నేను రాసేటప్పుడు ఈ చట్టం ఇట్లా కాదురా మొర్రా అని చెప్తున్నాను. లా మేకింగ్ కాదు యూనివర్సిటీ పని, మ్యాన్ మేకింగ్ అనేది యూనివర్సిటీ పని. ఎడ్యుకేషన్ స్వామి వివేకానంద చెప్పాడు, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ కావాలి. నువ్వు లా మేకింగ్ ఎడ్యుకేషన్ ఆ లాస్ట్కు 75 ఏళ్ళ తర్వాత నువ్వు చట్టాలు చేసి మనుషులను నియంత్రిస్తావా? మనుషులను రైట్ థింకింగ్ ఉండే మనుషులను తయారు చేయలేదు, ఫెయిల్ అయిపోయినా ఎడ్యుకేషనే ఫెయిల్ అయిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాంగ్ పెండింగ్ ఉన్న ఇష్యూస్ పరిష్కారం చేసింది. నిజంగా నాకు చాలా దేశం అంతా హర్షం వ్యక్తం చేసింది వాటి విషయంలో. 2-3 నిర్ణయాలు ఉన్నాయి, 2-3 నిర్ణయాలు అసలు కావనుకున్నాము అయినాయి. అది దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది, ఆ మేరకు సీట్లు వచ్చినాయి, బీజేపీ పవర్ కొనసాగుతూ ఉన్నది. సరే మొన్న తక్కువ వచ్చేది, దాని కారణాలు. కులం విషయంలో ప్రజల మధ్య ఏకీభావం తీసుకుని రావడానికి ఒక నిర్మాణాత్మకమైన ఒక కార్యాచరణ ఎందుకు లేదు? మీరు అన్నారు కదా, ఎవరి రాజకీయ ఆలోచనకు వారు నరేషన్ బిల్డప్ చేసుకుంటున్నారు, అది కళ్ళ ముందు కనబడుతుంది ఎవరెవరితో. ఈ విషయంలో ఎందుకు చేయలేకపోయింది అనేది విశ్వాసం కలిగించే పనులు మోడీ గారే ప్రయత్నం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ దేశం ఎన్నడూ కూడా, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాలు, అగ్రవర్ణాలు మాకంటూ ఒక రిజర్వేషన్ వస్తుంది అని ఎన్నడూ ఊహించలే కదా. ఒక బీసీ ప్రధాని అయినందుకే అది సాధ్యమైంది. కనుక ఈడబ్ల్యూఎస్ అనేది ఏదైతే ఉంచిందో అది కనీసం ఊరట, అది కొంతమందికి ఊరట. 75 ఏళ్ళ తర్వాత ఇది వచ్చినందుకు ఇది ఏం యాక్షన్ అంటారు? విశ్వాసం కలిగించే యాక్షన్ ఇది. అట్లనే చాలామంది చీఫ్ మినిస్టర్ చేసినప్పుడు 2 రాష్ట్రాలకు ట్రైబల్స్ చీఫ్ మినిస్టర్స్, మోడీ చేసినటువంటి పని. ట్రైబల్స్ చీఫ్ మినిస్టర్, ట్రైబల్ రాష్ట్రపతి అవుతుంది. ట్రైబల్ అనేది అడవులలో ఉండే జాతి. ప్రపంచానికి చెప్పినాం, అరే మేము అందరం కలిసి ఉండేవాళ్ళం అని మొదటిసారి ప్రపంచానికి చెప్పినాం. కనుక ఇటువంటి ప్రయత్నం, విశ్వాసం కలిగించే ప్రయత్నం మోడీ చేస్తుంది. మినిస్ట్రీలో ఖచ్చితంగా ఇచ్చి తీరుతున్నారు, ఇంత పర్సంటేజ్ ఉండాల్సిందే మినిస్టర్స్ అని. కనుక అట్లాగే వదిలిన 2 రాష్ట్రాల్లో బ్రాహ్మణులను కూడా ముఖ్యమంత్రులను చేశాడు. ఎవరిని వివక్ష ఏం లేదు, బ్యాలెన్సింగ్ చేసే ఒక గట్టి ప్రయత్నం. ఈరోజు అధ్యక్షుని ఎవరు చేసిరు కదా, చేస్తూనే ఉన్నాడు. కానీ ప్రాబ్లం అక్కడ లేదు, రాజకీయాల లేదు ప్రాబ్లం, బీజేపీలో ప్రాబ్లం ఇక్కడ సమాజంలో విశ్వసనీయత లేక ఎప్పటికప్పుడు ఇది 75 ఏండ్ల పాలనలో కులం దేనికి పనిచ్చింది అంటే, కులం అనేది కనబడేది కాదు, వినబడేది కాదు, రుచి లేదు, రంగు లేదు దానికి. కానీ మెదడులో ఎట్లా పని చేస్తుంది అంటే, నువ్వు మాట్లాడుతుంటే కులాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద మాట్లాడుతున్నావు అని నేను అనుకుంటున్నా. ఎట్లా తయారైనా మనం. 2 విషయాలు. విద్యా వైద్యం చాలా కీలకమైనది పేదరికానికి. వాస్తవానికి విద్యా వైద్యంలో కూడా కులం ఉన్నది. డబ్బులు, కులమే సంపద, కులమే అధికారం కదా. కులమే సంపద, కులమే అధికారం. కొన్ని సెక్షన్లు మొత్తం కొన్ని 100 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నారు, కొన్ని 100 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారు, కొన్ని 100 ఏళ్ళుగా రోడ్లు విడిచే పని చేస్తున్నారు. వాడు అన్ని 100 ఏళ్ళుగా అంటే వాడు మొత్తం గిడిసా వారిపోతున్నాడు, పైకి వెళ్ళాడు. విద్యా వైద్యం విషయంలో నిజంగానే భారతీయత, నిజంగానే సమాజంలో ఏకీభావం రావాలన్నప్పుడు విద్యా వైద్యంలో ఒక విధాన నిర్ణయాన్ని, ప్రజామోద నిర్ణయాన్ని మొత్తం ప్రభుత్వం చేతిలో ఎందుకు పెట్టలేకపోతున్నారు? యాజ్ ఎ ప్రొఫెసర్గా చెప్పండి మీరు. సుమారుగా 84లో 68లో కొటారి కమిషన్ వచ్చింది. దానికన్నా ఇంకా పెద్ద ఎడ్యుకేషన్ మార్పు ఎన్నడూ జరగలేదు. 84లో అనుకుంటా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కొంత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొంచెం వచ్చింది. 84 తర్వాత అంటే ఎన్నేళ్ళు అయితే 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి విద్యారంగంలో ఏ మార్పు లేదు. ఏం మారింది సమాజము అంటే, సమాజము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది. సమాజం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్ లెర్నింగ్ వైపు వచ్చేసింది సమాజం. ఇంకా నువ్వు 84-85లోనే ఉన్నావు నీ చదువు, ఇప్పుడున్న చదువు. అది మార్చే ప్రయత్నం ఏమన్నా జరిగిందా? పుస్తకాలు ఏమన్నా అంటే అది కాషాయీకరణ, అది హిస్టరీ పుస్తకాలు ఏం మారినా కూడా కదా, సైన్స్ అయితే మారదు కదా. సైన్స్ కొత్తదనం వస్తుంది. కనుక కొట్లాటంతా దీని మీదే నడిచింది. ఇప్పుడు మూలాలు కదిలించే విద్య కోసం మోడీ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎప్పుడు NEP 2020లోనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. దేశమంతా దీన్నే అడ్రస్ చేయబోతుంది, ఈ విషయాలనే అడ్రస్ చేయబోతుంది. ఇది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే రీడింగ్, రైటింగ్ అని అనుకున్నాం ఈ 75 ఏళ్ళల్లో. కేవలం చదవాలి, రాయాలి. కానీ ఎడ్యుకేషన్ అంటే చేతులతో చేసే చెప్పులు కుట్టేవాడిది అది ఎడ్యుకేషన్. అది అని అన్నాడు అనుకోలే. చెప్పులు కుట్టడము టఫ్ జాబ్, నేను చేయలేము. కానీ
అది నీచమైన వృత్తిగానే చూస్తున్నాం. అవును, ఆ మానసిక భావన ఉంది. కుండలు తయారు చేయడం అనేది ఒక స్కిల్, అది ఒక అద్భుతం, అది నువ్వు నేను చేయలేము. కానీ చదువుకున్న కుర్రాడు ఏమనుకుంటే మట్టిలో వాడు నీచమైన పని చేస్తున్నాడు, దీంట్లో నుంచి ఈ మెదళ్ళ నుంచి ఇవన్నీ పోగొట్టలేదు. కులాన్ని నువ్వు మెదళ్ళ నుంచి స్కూళ్ళలో మన పాఠాలు మన చదువులు పోగొట్టకుండా జరుగుతున్నది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అది అడ్రస్ చేయబోతుంది, దాన్ని అడ్రస్ చేయబోతుంది. కనుక నీవు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ కార్డు 360 degrees ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది. అంటే నీకు ఇప్పుడు సిక్సర్ కొడితే ఆయన ప్రపంచ ప్రసిద్ధి క్రికెటర్ అయ్యిండు, 10th ఫెయిల్ అయ్యిండు, సచిన్ తెందూల్కర్ అనేటోడు. ఇప్పుడు ఉంటే చదువుకొని, కానీ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సిక్సర్ కొట్టినోనికి ఇక్కడ మార్కులు పడుతున్నాయి. ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతున్నాడు కానీ గ్రౌండ్లో సక్సెస్ అవుతున్నాడు, దీనికి మార్కులు పడుతున్నాయి. పనిచేద్దాం సార్, ఎడ్యుకేషన్ పాలసీ మీద ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందాం. అందుకే నేను అంటున్నా, మూలాలు కదిలే విద్య ఇప్పుడు రాబోతుంది. అదే చూద్దాం ఏ మూలాలు ఇప్పుడు. ఎందుకంటే మనము విద్య అనేది అది కూడా ఒక భావజాలమే. ఏ భావజాలాన్ని ఎట్లా చెప్తాం అనేది ప్రధానమైంది. ఇక్కడ మనం డిస్కషన్లో నేను ప్రధాన ఉద్దేశం ఏంటంటే, యూజీసీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన భిన్న అభిప్రాయాలు, నేనే కన్ఫ్యూజన్ అయ్యాను చదివిన తర్వాత. ఇందాక మనం పర్సెప్షన్, భిన్న రకాల పర్సెప్షన్లు వస్తున్నాయి. అరే ఒక నిర్ణయం ఇన్ని రకాల వాటి గందరగోళానికి ఎందుకు తావిస్తున్నది అనే ప్రశ్న నాకు వచ్చింది. అది ఇప్పుడు మీరేమన్నారు, ఒక సెక్షన్ మేము తక్కువ అయిపోయినమైన భయం వాళ్ళకున్నది, ఆ భయం వల్ల వచ్చిన వ్యతిరేకత అని మీరు అన్నారు. నిజంగానే ఈ భయాలు అనుమానాలకు తావు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే మూలాల నుంచి రావాల్సిందే, కింది నుంచి రావాల్సిందే. ఒకటి నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, రిఫార్మ్స్ అనేవి పనిష్మెంట్తోనే రిఫార్మ్స్ అనేది కాకుండా ఒక్కటి చేయడానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ జరగాలి. ఐఐటీస్లో ఎన్ఐటీస్లో గొప్ప చదువులు చదువుతున్న వాళ్ళకు కూడా శిక్షలతో బెదిరించి సెట్ చేస్తాం అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కనుక వీళ్ళకందరికీ కూడా ఏంటంటే మానవీయత విలువలు పెంచేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి. అందరినీ ఒక్కటి చేసే ప్రోగ్రామ్ డిజైన్, ఒక సైంటిస్ట్గా వాడు నిలబడాలి, ఒక ఇంటర్నేషనల్ ఒక ఎకానమిస్ట్గా నిలబడాలి. కానీ నేను కుల సంఘాన్ని నేను ఓబీసీగా నిలబడతా, ఎస్సీగా నిలబడతా, సిగ్గు లేకుండా సంఘాలను నడిపే స్థితి ఉంటుందా మన దేశంలో? కులం చెప్పుకోనికి సిగ్గుపడాలి. అంత ఎత్తు ఎదినాక, అంత గొప్ప చదువులు చదివిన తర్వాత నువ్వు చిన్న స్మాల్ ఐడెంటిటీ, కులం అనేది ఒక ఐడెంటిటీ, గర్వపడతాం. నా కులం నాకు గర్వమే ఉండొచ్చు, కానీ గొప్ప చదువులు చదివితే అంబేద్కర్ మాలమాది కూడా అండి, నాకు చెప్పండి ఒక అంబేద్కర్ ఏం కులము? అరే అంతర్జాతీయ మానవుడు ఆయన. గాంధీకి ఏం కులం ఉంది? మండేలాకి ఏం కులం ఉంది? కనుక స్మాలర్ ఐడెంటిటీ నుంచి హయ్యర్ ఐడెంటిటీ వైపు పోవడమే మానవుడి యొక్క లక్ష్యం. కనుక నువ్వు గ్లోబల్ పర్సనాలిటీగా ఎదగాల్సిన వాడవు, ఇంకా కులం కాడ ఈ ఐడెంటిటీ కాడ ఈ గజ్జి గొక్కుట ఇప్పుడు రైట్ సార్. ఇది భారతీయ సమాజంలో అది అంటే మా అవగాహన మేరకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కులం వ్యవస్థ అది చట్టబద్ధమై అది బలపడి నిలబడిన మాట వాస్తవం. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రాకముందు ఈ దేశంలో కులం ఉన్నది, వాళ్ళు రాకముందే కులం ఉన్నది. అయితే ఇది ఒక్కొక్క దశలో ఓ రకంగా ఉన్నది దాని ప్రభావం ఉంది. అందులో కాదనే లేదు సార్. ఇవాళ విశ్వవిద్యాలయాల కేంద్రంగా జరుగుతున్న ఒక నిర్ణయం పైన మనం డిస్కస్ చేసుకున్న అంశాలు సార్ ఇవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ భారతీయ సమాజంలో ఉన్న కులాలను ఇప్పటికిప్పుడే ఈ నిమిషంలో పోగొట్టాలని కాదు, లేదా వారి ఆలోచనను నేను వ్యతిరేకించే ఉద్దేశము నాకు లేదు. ఇక్కడ జరుగుతున్న చర్చ అంతస్థాయికి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల స్థాయిలో సమాజానికి మంచి ఆలోచనను ఇవ్వాలి, మంచి పర్సెప్షన్ క్రియేట్ చేసి సమాజాన్ని ముందుకు నడిపించాలి. కానీ దౌర్భాగ్యమో దురదృష్టమో కానీ ఇంకా కులాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అనివార్యత, ఈ కులాల గురించి మాట్లాడుకోవడం ఎప్పుడు తగ్గుతుందో, భారతీయ ప్రజల మధ్య ఒక అభినాభావ సంబంధం అన్నారు, కొన్ని ఇండికేషన్లు ఇచ్చిన ఇందాక, అవి నేను అనను. కానీ ఆ భావన కూడా లేకుండగా అందరము ఒకరు అనే సామరస్యాన్ని, సోదర భావాన్ని, అందరము ఒకటనే ఒక మానసిక స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన దేశం నిజంగా ఒక మనుషులుగా మనంగా ఒక అడుగు ముందుకేసినట్లే. థ్యాంక్ యూ.